నమస్తే. వెల్కమ్ టు ఏఐటీవీ. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో రాణించడం అంటే చాలా కష్టం అనే అభిప్రాయం ఉంది. అది నిజం కాదని నిరూపించారు నిరుపేద, ఆదివాసీ, గోండు బిడ్డ వెడమ బొజ్జు. సో, ఒక పేపర్ బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటూ, గిరిజనుల్లో ఒక మంచి అభ్యున్నతి కోసం కష్టపడ్డారు. అదేవిధంగా తుడుం దెబ్బతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. సో, తన కష్టమే ఈరోజు తను ఎమ్మెల్యేగా గెలవడానికి సహాయపడిందంటూ ఆయన చాలా భావోద్వేగంగా చెప్తున్నారు. సో, మరి మన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరి ఆయన గెలవడానికి గల కారణాలేంటి? మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు సాధ్యమయ్యాయి? అనేక రకాలైనటువంటి అంశాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెడమ బొజ్జు గారు. అన్నా నమస్తేనా. చాలా కాస్ట్‌లిస్ట్ రాజకీయాలు అయిపోయాయి. బట్ మీరు కూడా చాలా అట్టడుగున నుంచి వచ్చిన ఎవరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలాగా మీరు కూడా యూత్. సో, ఏంటి సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాస్తవంగా నాలాంటి పేదవాళ్ళు రాజకీయాల్లో రాణించాలంటే ఈ కాస్ట్లీ యుగంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. బట్ నేను ఉద్యమాలలో ఉన్నా కాబట్టి ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమాలు చేస్తుంటే రాజకీయాలు రావాలనే ఒక ఆలోచనతోటి రాజకీయాల వైపు వచ్చినాం. వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను హక్కున చేర్చుకొని అన్నీ తనే తోడు నీడగా ఉండి అన్ని రకాలుగా మనకు మద్దతు ఇవ్వడం, మరి టికెట్ కూడా ఇచ్చేసి ప్రత్యేకించి అన్ని రకాలుగా సహకారం చేయడం, ఈరోజు ఆ ప్రాంతంలో ఒక పేదింటి బిడ్డగా ఒక స్ఫూర్తిగా అంటే ప్రజాస్వామ్యం బతుకుంది, ఇట్లాంటి వాళ్ళు కూడా ఒక అవకాశం వచ్చిందని ఒక ఎగ్జాంపుల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చోట నా గురించి మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో మాట్లాడారు, అమెరికా పోయినప్పుడు మాట్లాడతారు, ఎక్కడైనా పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడతారు. అంటే ప్రజాస్వామ్యం బతుకుంది అనేది నాలాంటి వాళ్ళ ఒక స్ఫూర్తి అనుకోవాలి. ఎందుకంటే నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. నేను కూడా కలలో కూడా ఊహించలే ఈ తక్కువ టైంలో మనం ఈ స్థాయిలో వస్తామని. బట్ ఈ ఆశీర్వాదం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఆ ప్రాంత ప్రజలది. ముఖ్యంగా చూసుకుంటే మీ తల్లిదండ్రులు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు. మీరు కూడా పీజీ చదువుకుంటున్న రోజుల్లో విద్యార్థి నాయకుడిగా బాగా ఎదిగారు. అదేవిధంగా దళిత గిరిజనుల కోసం అభ్యున్నతి కోసం తుడుం దెబ్బ అనే కార్యక్రమం ద్వారా మీకు దాదాపుగా అంటే చాలా కీలక పాత్ర పోషించారు దాంట్లో. సో, మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూస్తే మీకనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి యూత్ ఏదైతే ఉందో, వాళ్ళంతా కూడా ఇప్పుడు రాజకీయాల వైపు రావాలని యూత్‌ని ఆకర్షిస్తున్నా కూడా వాళ్ళెందుకో ఆకర్షితులు కాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే, ఎప్పుడూ సీనియర్‌లే రాజకీయాలు చేస్తున్నారు. యూత్ పెద్దగా దాంట్లో రావట్లేదు. సో, అటువంటి వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు? వాస్తవంగా రాజకీయాలలో సీనియర్లు, జూనియర్లు అనేటివి నడుస్తూనే ఉంటాయి. బట్ యువత అనేది నేటి యువత వాస్తవంగా అనేక రకాలంటే నేను అందరిని బేస్ చేసుకొని రావట్లేదు. ఎప్పుడైతే సెల్ ఫోన్ యుగం అనేది పెరిగిపోయిందో ఒక జలసాలకు కూడా అలవాటైపోయారు. వాస్తవంగా నిజంగా సమస్యల మీద కొట్లాడడం అనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. మీరు ఆలోచించండి, గత 10, 15 సంవత్సరాల క్రితం ఉద్యమాలంటే ఒక బలమైన ఉద్యమాలు ఉంటుండే. ఏ ఉద్యమాలు చేసేసినా. కానీ ఈ రోజుల్లో ఉద్యమం అంటే ఏదో తాత్కాలికం, ఏదో టైమ్ పాస్, ఏదో పేపర్‌లో రావాలి, లేకపోతే వాట్సాప్‌లో రావాలి, ఫేస్‌బుక్‌లో రావాలి. ఈ రకమైన ఉద్యమాలు జరుగుతాయి. వాస్తవంగా నేను కుమ్రం భీమ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. నాకు ఇన్స్పిరేషన్ కుమ్రం భీమ్ గారే. అదేవిధంగా చాలా మంది, నాట్ ఓన్లీ కుమ్రం భీమ్, చాలా మంది పోరాట యోధులని నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటా. ఎందుకు ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నానంటే ఆ రోజుల్లో అసలు ఎలాంటి వ్యవస్థ లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. బట్ ఆ రోజుల్లో పోరాటాలు చేశారు. ఈ ప్రాంతంలో హక్కులకు కావాలని, జల్ జంగల్ జమీల్ కావాలని కుమ్రం భీమ్ పోరాటం చేశారు. ఈ రామ్‌జీ గోండ్ పోరాటం కావచ్చు, చాలామంది బీర్సా ముండా పోరాటాలు కావచ్చు, ఇప్పుడు ఆదివాసులు చూసినట్టయితే మిగతా చాలామంది మిగతా దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసిన వాళ్ళున్నారు. బట్ నేనేమంటానంటే మేము స్పెసిఫిక్‌గా యాస్ ఎ ఆదివాసి బిడ్డగా ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో కుమ్రం భీమ్ గారు, రామ్‌జీ గోండ్ గారు వీళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రత్యేకించి అసలు హక్కుల మీద, చట్టాల మీద ప్రత్యేకమైన పోరాటాలు నేను చేయడం అనేది జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నా. విద్యార్థి నాయకుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే మనం తెలుసు కదా ఎప్పుడొచ్చింది తెలంగాణ విషయం అనేది. ఇప్పుడు మనమంతా కూడా అందరూ ఈ జర్నలిస్ట్‌తో పాటు అందరూ కూడా ఉద్యమాలు చేశాం. అంటే ఆ రోజుల్లో ఉద్యమాలలో ఏదైనా ఒక సమస్య మీద నేను ఒక విద్యార్థి నాయకుడుగా ఆ రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక టీవీఎస్ బండి కొని ప్రతి ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఉరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు విద్యార్థి సంఘాల పని ఏం చేస్తున్నాయి? ఏదో ఒక పొలిటికల్ పార్టీని బేస్ చేసుకొని పోరాటాలు చేయడానికి, ఏదో అంటే ఆ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికో, ఇంకేదో లేకపోతే అపోజిషన్‌ని ఇంకా తిట్టడానికో, ఇంకేదో అధికార పక్షాన్ని తిట్టడానికో పనిచేస్తారు.
కానీ నిజంగా ప్రజా సమస్యల మీద అక్కడ ఉన్న విద్యార్థుల సమస్యల మీద పోరాటం కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు ఆ ప్రాంతకు సంబంధించిన పోరాటాలు కావచ్చు, ఎక్కడ కూడా జరగడం లేదు. వాస్తవంగా 10 సంవత్సరాలు అయితే తెలుసు అందరూ కూడా ఉద్యమకారులు అణచివేయబడ్డాడు. బట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాదు, ఉద్యమకారులను అణచివేత చేయకూడదు. ప్రజాస్వామ్యం బతికుండాలి. అడిగేవాడు ఉంటేనే సమస్యలన్నీ మనకు తెలుస్తాయి అనే ఆలోచనతోటి ఈరోజు ప్రత్యేకించి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ధర్నా చౌక్‌ని ఎత్తివేయడం జరిగింది. కాబట్టి యువతని నేను సూచన చేసేది ఒకటే. ఈరోజు సమస్యల మీద స్పష్టమైన పోరాటాలు చేయాలి. దాంట్లో స్వార్థం ఉండదు. ఆ సమస్యకు పరిష్కార మార్గాలు దొరకాలి. కాబట్టి యువత అనేది ఈరోజు చాలామందిగా వేరే వేరే ఫీల్డ్‌లలో వెళ్ళిపోతున్నారు. అంటే ఎవడు ఎక్కడుంటే నాకేంటిది, పక్కింటోడు చచ్చిపోతే ఏంటిది, ఇంకేమైతే నాకేంటిది అనే పరిస్థితికి రావడం అనేది జరిగింది. కాబట్టి నేను అనే స్వార్థం ఎక్కువైపోయింది. ఏంటిది నేను అనే స్వార్థం ఎక్కువైపోయింది. నేననే స్వార్థం ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు రాజకీయాల్లో కూడా సీనియర్లు వాళ్ళే ముందు ఉంటారని అనడానికి లేదు. హ్మ్. ఈరోజు మనం ముందుకు ఎట్లెళ్ళాలని మనం ఆలోచన చేయాలి. నువ్వు ఒక స్థానంలో వెళ్ళాలనుకోవడం నువ్వు ఏ రకంగా వెళ్తే బాగుంటది అనే దాని మీద బేస్ చేసుకొని వెళ్తే 100% మనం చేసే పనిని బట్టి సీనియర్లు గుర్తిస్తారు, అందరూ గుర్తిస్తారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని గుర్తించలేదా? లేకపోతే అదే ముఖ్యమంత్రి నన్ను గుర్తించలేదా? ఈ రాష్ట్రంలో నేను అత్యంత ఇప్పుడు నేను పోటీ చేసేటప్పుడు దగ్గర దగ్గర నాతో పాటు 15 మంది పోటీలో ఉన్నారు. ఇంక్లూడింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా నాకు పోటీగా ఉన్నారు. బట్ అంతమందిని కూడా వదిలేసుకున్నా హ్మ్. ఈరోజు ఏం లేని క్యాండిడేట్ నేను ఎందుకు అక్కడ ఎలక్ట్ కాగలిగిన? ఎందుకు నాకు అక్కడ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? కాబట్టి అక్కడ మనం పని చేశాం కాబట్టి అక్కడ పార్టీ గెలవాలనే కాన్సెప్ట్ తోటి పని చేశాం కాబట్టి ప్రత్యేకించి నన్ను గుర్తించి ఇతనైతే అక్కడ ఫిట్ అవుతాడు, గెలుస్తాడు అనే ఆలోచనతోటి ప్రీవియస్ రిపోర్ట్ అన్ని కూడా తెప్పించుకొని కంపల్సరీ ఇతను అక్కడ 100% గెలవగలుగుతాడనే ఆలోచనతో ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నమ్మకంగా పని చేస్తూ పోయినా తప్ప ఎక్కడ కూడా ద్రోహం చేసే పరిస్థితులు చేయలే. కాబట్టి నా ఒక విజన్ ఉండే. వాస్తవంగా నేను ఎప్పుడో ఉద్యోగం వైపు వెళ్ళిపోవాలి. నేనంత బీద కుటుంబం కాదు. నేను ఎక్కడ కూడా ఉద్యోగం చేయాలని నేను అనుకోలే. వాస్తవంగా నా 2012, 13 నాది బీఈడీ కంప్లీట్ అయింది. నేను పక్కా ఏజెన్సీ వాడిని. పక్కా ప్యూర్ ఏజెన్సీ వ్యక్తిని. గోండు బిడ్డని. అంటే ఆ నా ఏరియాలో ఐడియా ఉంది. అంటే నాకు 2012 13 తర్వాత చాలా కొన్ని డీఎస్సీలు పడినాయి. ఏజెన్సీ డీఎస్సీలు వచ్చినాయి. బట్ నా ఆలోచన అటువైపు కాదు. నా లక్ష్యం వేరు. నా లక్ష్యం వైపు ఎటువైపు ఉందో ఆ లక్ష్యాన్ని రీచ్ అయినా సాధించుకున్నా. ఫస్ట్ నుంచి కూడా మీరు రాజకీయాల వైపు వద్దాం అనుకున్నారా? లేకపోతే చదువుకున్నాం కదా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుందాం అనుకున్నారా? ఉద్యోగం నా ఆలోచన లేదన్న. ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నతనం 7th, 8th నుంచి మొదలుకుంటే నేను స్కూళ్ళలో కూడా నేను లీడర్‌నే. ఇంటర్మీడియేట్‌లో లీడర్‌నే. డిగ్రీలో లీడర్‌నే. పీజీలో లీడర్. ఎక్కడ పడితే అక్కడ నేను ఆహ్, ఆ సమస్యల మీద కొట్లాడేటోడిని తప్ప నేను ఎక్కడ కూడా ఇంకోటి చెప్తున్నాను కదా! నేను ఎంఏ చేసినా, నేను తర్వాత ఐటీఐ చేసేసినా ఏదో జాబ్ చేయాలి. కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఏదో చేయాలి. కానీ నాకు ఆలోచన జాబ్ చేద్దామనే కాన్సెప్ట్ రాదు. ఉద్యమకారులు ఎప్పుడు కూడా జాబ్ చేయాలనుకోరు. నేను కాదు ఇంకెవడు ఏ ఉద్యమకారుడు కూడా అనుకోడు. అంటే ఎవడో కిందో పని చేయాలి అనే కాన్సెప్ట్ ఏ ఉద్యమకారుడికి ఉండదు. అసలు ఉద్యమకారుల కాన్సెప్ట్ ఏంటి అంటే మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఉద్యమకారులు అనేది చాలా నిజంగా సమస్యల మీద పోరాటం చేసి ఉద్యమకారులను నేను చాలా ఎంకరేజ్మెంట్ చేసి నేను ఉద్యమకారుడిగా. వారికి తినడానికి టైంలో తిండి లేకపోయినా ప్రజా సమస్యలను పరిష్కారం చేద్దామనే ఆలోచన ఉద్యమకారులకు ఉంటుంది. ఈరోజు నా పరిస్థితి కూడా సేమ్ అన్న. నిజం చెప్పాలంటే మేము చాలా పెద్ద కుటుంబం మాది. మా కుటుంబంలో చాలా పెద్దవాడిని నేనే. నాకు తర్వాత నాకు 3 చెల్లెలు, దాని తర్వాత తమ్ముళ్ళు 2 చాలా పెద్ద కుటుంబం మాది. 6 నన్ను పడితే 7 మొత్తం. నా 7 అందరికంటే పెద్ద నేనే. ఇంకొక చెల్లెది పెళ్లి అయిపోయారు. 4 చెల్లెలు, 2 తమ్ముళ్ళు. పెద్ద కుటుంబం. అంటే నేనేమంటానంటే ఉద్యమకారులు అనేవారు నిస్వార్థంగా పోరాటం చేసేవాళ్ళు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉద్యమకారు చెప్పిన కదా ఇంతకుముందు కూడా. అంటే ఒక సమస్య మీద ప్రశ్న ఉండదు. కాదు అతనిది ఏదో స్వార్థం ఉంటది. లేకపోతే ఏదో పార్టీకి అటాచ్‌మెంట్ అంటే ఆ పార్టీ అధికార పార్టీకి ఇతన్ని తిట్టాలి. ఏదో ఇంటర్నల్ స్వార్థంతోటి జరుగుతానే తప్ప నిజంగా అక్కడ సమస్యని పరిష్కారం చేద్దామనే కాన్సెప్ట్‌లో జరగడం లేదు. ఆ రకంగా నిజంగా జరిగితే ఇంకా సమస్యలు చాలా 100% దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సమస్యల మీద పోరాటం చేయాలి. నిస్వార్థంగా పోరాటం చేయాలి. తప్పకుండా మనం ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. నేనైతే చెప్తున్నా ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు. అప్పుడు జనాలే కోరుకుంటారు ఇట్లాంటి వాళ్ళు మనకుంటే బాగుంటది అని అనుకుంటారు. ఈరోజు ఎంపిక చేసుకొని ఈరోజు ప్రత్యేకించి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే చేశారు. వటికని చేయలే కదా! ఆ ప్రాంతంలో సమస్యల మీద నిరంతరం పోరాటం చేసిన. ఉద్యమాల నుంచి రాజకీయాలకు వచ్చినప్పుడు నేను రాజకీయమే చేసిన. ఉద్యమకారులను గౌరవిస్తూనే నేను మళ్ళా అటు ఉద్యమాల వైపు ఇక మనం వెళ్ళలేగా. మనం అదే పచ్చ జెండా పట్టుకొని ఇంకా గ్రామాలు తిరగలే. నేనేం 3 రంగుల జెండా పట్టిన. 3 రంగుల జెండా పట్టుకొని గ్రామాన తిరిగిన. ఆ! ఆ! యెస్. గడప గడప తిరిగిన. పిలిపించినా తిరిగినాం, చేసేసినాం. దాంతో పాటు ఉద్యమకారులను ఎక్కడ కూడా మనం తక్కువ అంచనా వేయలే. ఉద్యమకారులను 100% నేను గౌరవిస్తా.
కంపల్సరీ ఉద్యమకారులు అనేవాడు అవసరం ఈ సమాజానికి. ఇప్పుడు కూడా అవసరం, ప్రజెంట్ కూడా అవసరం. ఇప్పుడున్న అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వస్తున్న ఈ మోడర్న్ ప్రపంచంలో ఈ ఉద్యమాలు ఇంకా జరగాల్సిందేనంటారా? 100% నిరంతరం ఉద్యమాలంటే జరుగుతూనే ఉంటాయి. ఇంకెన్ని సంవత్సరాలైనా కానీ. ఏదో సమస్య కదా. సమస్యలను పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏ ఉద్యమాలు. ప్రభుత్వం అని ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వంలో కూడా సమస్యలు ఉంటాయి. తప్పకుండా పోరాటం చేయాలి. ఏ ప్రభుత్వ సమస్య అనేది నిరంతరం సమస్యలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఉద్యమకారులు లేకపోతే ఎవరు ప్రశ్నించాలి? ఎవడైనా కూడా ఇది లీడర్ అయితే వ్యవహరించాలి కదా! ఆ లీడర్ అనేవాడు నిస్వార్థంగా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ, కాదు అధికార పార్టీ ఉంది కదా దాన్ని ఇట్లా బదనాం చేద్దాం, ఎట్లా ఇరకారం పెడదాం. ఇరకారం పెట్టడానికి ఉద్యమాలు చేయడం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలి. ఒక పేపర్ బాయ్‌గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు. మీ కుటుంబ నేపథ్యం గురించి మీకు బాగా తెలుసు. ఎందుకంటే నాన్నగారు తర్వాత ఆ కుటుంబ పెద్దగా మీరే వ్యవహరించారు. సో, మరి ఒక పేపర్ బాయ్‌గా చేసిన అదేవిధంగా అనేక రకాలమైనటువంటి చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఈ స్థాయికొచ్చారు. అసలు ఈ స్థాయిని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా? నేను ఎక్స్‌పెక్టేషన్ చేయలే. నేను ఈ స్థానంలో ఎమ్మెల్యే అయితేనే నేను అనుకోలే. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే అంచెలంచెలుగా ఎదుగుదాం అనుకున్నా నేను. నేను రాజకీయంలో రావడం కూడా నేను యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను ఉట్నూరులో సర్పంచ్‌గా పోటీ చేద్దామని అనుకున్నా. సర్పంచ్ వరకే. యెస్, సర్పంచ్ వరకే నా ఆలోచన. ఎందుకంటే తెలుసు కదా రాజకీయాల్లో డబ్బు కావాలి, అవన్నీ కూడా కావాలి. బట్ నేను అనుకున్నది 100% ఈరోజు యూట్యూబ్ ద్వారా నేను చెప్తున్నా. నేను ఉట్నూరు సర్పంచ్‌గా పోటీ చేద్దామనే ఆలోచనతోటి రాజకీయాల్లో జాయిన్ కావడం అనేది జరిగింది. బట్ నాకున్న పలుకుబడి కావచ్చు, నాకున్నటువంటి ఫెయిత్ కావచ్చు, నేను చేసే పని కావచ్చు, ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా నేను ఆలోచన చేసి నేను తిరిగిన ప్రాంతం కాబట్టి కాదు ఈ పార్టీని స్ట్రెంథెనింగ్ చేయాలి అనే ఆలోచనతోటి నియోజకవర్గం అంతా కూడా నేను తిరిగినప్పుడు మంచి స్పందన కనిపించింది. కాదు రేపు నేను ఇక్కడ పార్టీలు జాయిన్ అయిన తర్వాత నేను ఈ ఉట్నూరు సర్పంచమే కావడం కాదు, ఎమ్మెల్యే కూడా గెలవాలి. ఎమ్మెల్యే గెలిచే దాంట్లో నా పాత్ర ఎందుకు ఉండకూడదు? ఎవరికైనా టికెట్ ఇవ్వని, కానీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపియాలి. కంపల్సరీ మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలి. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలస్తలేదు అనే కాన్సెప్ట్ తోటి నియోజకవర్గం అంతా కూడా నేను తిరిగే క్రమంలో ఎక్కడ పోయిన ఒక మంచి స్పందన వచ్చేది. నేను మాట్లాడే విధానం కావచ్చు, మాట్లాడే స్పీచ్లో కావచ్చు, అందరు కూడా మనకు అట్రాక్ట్ అయ్యి లేదు మంచి స్పందిస్తున్న ఒక ఆలోచన వచ్చింది. నేను టికెట్ కోసం పైరవీలు చేయలే, ఎక్కడ కూడా తిరగలే, పైరవీలు చేసే స్థాయి కూడా లేదు. రేవంత్ అన్నని కాదనుకునే నేను ఎక్కడ కూడా వెళ్ళటోని కూడా కాదు. ఇప్పుడు కాబట్టి మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం పని చేస్తున్నాం అంత రిపోర్ట్కు ఎవరికి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా ఏ కార్యక్రమం జరిగినా నేను ఉంటేనే విజయవంత కార్యక్రమాలు జరుగుతుండే. మిగతా వాళ్ళు చేస్తే 10 మంది 20 మంది ధర్నాకి రాస్తారోకో వస్తుండే, మనం వచ్చేస్తే దగ్గర 200 మంది వస్తుండే. అంటే దీన్ని బట్టి వ్యత్యాసం తెలుస్తుంది కదా. అంటే ఎవరు వెంట జనాలు వస్తున్నారు, ఎవరు వెంట జనాలు వస్తలేరు. నాతో పాటు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో ఎవరు చేస్తే కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి ఇవంతా కూడా అధిష్టానం చూస్తుండే, ప్రజలు కూడా చూస్తుండే. కాబట్టి ఆ రకంగా మనం ఒక సర్పంచ్ అనుకున్న వ్యక్తులం ఈరోజు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగలిగినాం. ఇది అంటే చాలా మంచి అవకాశం. అంటే ఒక మంచి తరుణం. మీ జీవితంలో ఊహించింది జరిగిందంటే ఒక అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే మీకు ఈ సీట్ రావడానికి బలమైన కారణం ఏదైనా ఉందా? ఎందుకంటే ఈ సీట్ కోసం దాదాపుగా 15-20 మంది లాబింగ్ చేశారని, దీనికోసం చాలా కష్టపడ్డారని కూడా మనం విన్నాం. సో, వాళ్ళందరినీ కాదని ఈ సీటు మీకే ఇవ్వడానికి గల బలమైన కారణం ఏదైనా ఉందా? రేవంత్ అన్న ఏ రోజు కూడా మాటివ్వడు. రేవంత్ అన్న మనసులో పెట్టుకుంటాడు. కష్టపడే కార్యకర్తని గుర్తిస్తాడు. ఏ రోజు కూడా బొజ్జు నీకు టికెట్ ఇస్తే అక్కడ పోయి కష్టపడమని ఏ రోజు కూడా రేవంత్ అన్న చెప్పలే. పార్టీ కోసం కష్టపడు, అక్కడ స్ట్రెంథనింగ్ కావాలి, ఎవరికైనా గెలవాలి, మీరందరూ కూడా కలిసికట్టుగా పని చేయడమని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి రిటర్న్గా పంపించేవారు. ప్రతిసారి కూడా ప్రతిదీ కూడా అదొక పిసిసి అధ్యక్షుడు కాబట్టి అది వారి యొక్క విధానం అట్లా. అందరిని కూడా ఎక్కడ కూడా వీడు వాడు వ్యత్యాసం చూపే వ్యక్తి కాడు. నాకు ఈరోజు అక్కడ టికెట్ వచ్చిందంటే నేను కష్టపడే కష్టాన్ని చూసి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. కంపల్సరీ ఇతను కష్టపడుతుండు, ఇతనైతే మనకు అక్కడ గెలుస్తాడని గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ రేవంత్ అన్న దగ్గర ఏ టికెట్లు అమ్మే బాపతి ఎక్కడ కూడా లేదు. 100 మాట్లాడతారు. ఈరోజు రేవంత్ అన్న మీద అనేక రకాల అబండాలు వేసిండ్రు. కానీ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను కదా, ఏ రూపాయి లేని వ్యక్తిని ఎట్లా నాకు ఎక్కడ తప్పి నా ఆస్తి అంతా అమ్మినా నాకు 10 లక్షలు కూడా రావు. నా ఆస్తి అమ్మినా, మా ఇళ్ళని అమ్మినా, నా జాగాలని అమ్మినా నాకేం డబ్బులు లేవు, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు అంతే కాదు, నాకు పక్క కాన్స్టిట్యూన్సీ కూడా తెలుసు కదా,
అటు ఆసిఫాబాద్ ఉంటుంది, ఇటు నిర్మల్ ఉంటుంది, అదేవిధంగా ముదోలు ఉంటుంది, నా చుట్టుపక్కల బోత్ ఉంటుంది, ఆదిలాబాద్ ఉంటుంది. అక్కడైనా నమ్మాలి కదా. ఇప్పుడు మాకు ఎంత జరిగినా ఎంత లేదన్నా బయట పడుతుంది. మేము ఈ టికెట్ కోసం ఇన్ని లక్షలు ఇచ్చినాం లేకపోతే ఇన్ని కోట్లు ఇచ్చినాం అనేది ఉండదు కదా. ఎక్కడ కూడా నా పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్కరు కూడా సీట్ల పైన నేను అవుట్ ఆఫ్ ది నేను చెప్పా. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది అంత పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు. ఇక వాళ్ళు డబ్బులు ఇచ్చి సీట్లు తీసుకొచ్చే పరిస్థితి ఉందా వాళ్ళది? వాళ్ళే రేవంత్ అన్నకి మించి పోయి వాళ్ళే వీలైతే అక్కడ పోయి మాట్లాడి టికెట్లు తీసుకొస్తారు. ఇప్పుడు రేవంత్ అన్న తోటి పోయి పైరువులు చేసుకునే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఎక్కడ నుంచి మన టికెట్లు డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పనికిరాని ఆరోపణలు అన్నీ కూడా చేశారు. కానీ నిజాం నిప్పు లాంటిది, ఇవాళ కాకపోతే రేపైనా తెలిసిపోతుంది. కాబట్టి నేనేమంటున్నా, ఎక్కడ కూడా టికెట్లు అమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనకు అక్కడ టికెట్ వచ్చిందంటే కారణం ఒకటే, మేము కష్టపడ్డాం. కష్టపడని కష్టాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మీ నియోజకవర్గ విషయానికి వస్తే పర్టికులర్గా బీజేపీ పార్టీ నుంచి రమేష్ రాథోడ్ గారు, ఆయన సీనియర్ నాయకులు, మంచి రాజకీయవేత్త. అదేవిధంగా కేటీఆర్ ఫ్రెండు ఎన్ఆర్ఐ జాన్సన్ గారు. సో అదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఆజ్మీర్ రేఖా నాయక్ గారు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళిద్దరు ఇష్యూలకు సీటు ఈయనకే రావడం జరిగింది. సో ఈ ఇద్దరు బలమైన నాయకుల్ని కాదని ప్రజలు మీకు ఎందుకు ఓటేశారు? మీ మీద ఏంటి ఆ నమ్మకం? ఒకటే, మనం అక్కడ ఒక 30 సంవత్సరాలుగా ఒక సామాజిక వర్గం గెలుస్తూ వస్తున్నది. ఓట్ షేర్ మనదే ఎక్కువ ఉంటుంది. బట్ ఒక పుకార్ ఏముంటుంది అంటే ప్రపగండా కాదు, ఈ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంటుంది, ఇంకో సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది అని ఒక పుకార. బట్ సరే, సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేద్దాం. ఈరోజు అక్కడ 33 ఇయర్స్ నుంచి ఒకే సామాజిక వర్గం ఉన్నది కాబట్టి కోటక్ భీమరావు తర్వాత ఒక్క గోండు బిడ్డ కూడా అక్కడ ఎమ్మెల్యే కాలే. కోటన భీమరావు తర్వాత నేనే దగ్గర 33 సంవత్సరాల తర్వాత మనకు అక్కడ అవకాశం వచ్చింది. అంటే జనాలు కూడా ఆలోచించండి, సరే ఒకసారి మనం అవకాశం ఇచ్చి చూద్దాం ఎట్లుంటుంది అనేది. బట్ ఈరోజు అక్కడ మనం వట్టిగానే ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత బలమైన నాయకులున్నా, రాథోడ్ రమేష్ గారు చాలా ధీటైన లీడర్, మంచి లీడర్. అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, అతనికి ఉన్న ఆర్థిక బలం కావచ్చు, అంత ఇంత కాదు. మంచి చాలా పెద్ద లీడర్లను తయారు చేసిండు. చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తను తయారు చేయగలిగిండు. దాంతోపాటు తను ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి తను ఇక సరే కేటీఆర్ దోస్తా ఇంకేదో అది పక్కన పెట్టేద్దాం, ఇక అవన్నీ ఏమున్నా నేను రాథోడ్ రమేష్నే ఒక టార్గెట్గా పెట్టుకొని నేను పనిచేయడం అనేది జరిగింది పెద్ద ఎత్తున. నేను జాన్సన్ నాయక్ నేను అంతగా పట్టించుకోలేదు. అతను నాన్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి అంతగా నేను అతని విషయంలో, బట్ అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీ చేసిన తప్పుల్ని నేను ఎత్తి చూపిన. 10 సంవత్సరాలు ఏం చేశారు, స్పెసిఫిక్గా నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయమే కావచ్చు, మిగతా విద్యా వైద్య వ్యవసాయపరమైన అంశాలే కావచ్చు, ఏం చేశారు బలంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా బలంగా లేవనెత్తడం జరిగింది. కీర్తిశేషులు రాథోడ్ రమేష్ గారి యొక్క విషయంలో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, వారి భార్య ఎమ్మెల్యేగా చేసింది. బట్ స్పెసిఫిక్గా ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేశారనే అంశాల మీద బలంగా లేవనెత్తడం అనేది జరిగింది. అంటే గతంలో ఉన్నటి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే రాథోడ్ రమేష్ గారే కావచ్చు, ఆ 10 సంవత్సరాల కాలం పాటు, దానికంటే బిఫోరే కావచ్చు, అంటే స్పెసిఫిక్గా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది పెద్ద ఎత్తున జరగలే. సరే, రాథోడ్ రమేష్ హయాంలో కొన్ని స్కూల్స్, పాఠశాలలు ఇవి కామన్గా వస్తుపోయినాయి. ఏం జరగలే. ఏం చేశారు? అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సరే మనకు తెలంగాణకి అన్యాయం జరిగింది, సరే మన ప్రాంతం అనేది ఇంకా అన్యాయం జరిగింది ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకి. బట్ ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు? విద్యాపరంగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా? వైద్యపరంగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా? వ్యవసాయ పరంగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా? ఏం కూడా 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు. ఆ యొక్క చేయని అంశాలనే బలంగా నేను లేవనెత్తిన. పోడు భూముల విషయంలో బలంగా లేవనెత్తిన. ఈరోజు కడెం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాల మీద లేవనెత్తిన. ఆ ప్రాంతంలో ఏదైతే సదర్మట్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ సదర్మట్ ఇష్యూని నేను బలంగా లేవనెత్తిన. అంటే ప్రతి అంశం నీ బలంగా లేవనెత్తి ఈరోజు నేను అక్కడ ఆ ప్రాంతంలో పోరాటం చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ మారుమూల గ్రామాలు, ఇప్పటికీ ధర్మజిపేట కావచ్చు, మిద్దెచింత కావచ్చు, ఇంకా కొంత చాకరేవు కావచ్చు, ఇప్పటికీ కరెంట్ లేని 4-5 గ్రామాలు నా నియోజకవర్గంలో ఉంటాయి. రోడ్ లేని గ్రామాలు ఇంకా 30 నుంచి 40 గ్రామాలు రోడ్ లేని గ్రామాలు ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి, అంటే పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు అల్లంపల్లికే రోడ్ లేదు. అల్లంపల్లి అంటే ఒక రెవెన్యూ విలేజ్, పెద్ద విలేజ్, వట్టికి అబద్ధపు హామీలతోటి ఏదో టేప్ పట్టుకొని కొలిచే కథం. ఇప్పుడు ఎలక్షన్కి బిఫోరే కథం అయిపోతుంది, రోడ్ అవుతుంది అన్నారు.
ఇప్పుడు చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు. అంటే నేనేమంటున్నానంటే కనీసం పర్మిషన్ల కోసం, అనుమతుల కోసం కూడా పెట్టలే. కనీసం ఆ రోజుల్లో ఈ యొక్క ఫారెస్ట్ అనుమతుల కోసం పెట్టుంటే ఇప్పటివరకైనా శాంక్షన్ అయ్యి ఇప్పటికైనా రోడ్ పడుతుండే. కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటిదంటే వట్టిగానే అమాయక జనాల్ని మాయమాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పడం, అన్నీ కూడా అబద్ధాలు చెప్పడమే. అలా చెప్పి ఈరోజు పార్టీ ఎక్కడ ఏ స్థానంలో వెళ్ళిపోయిందో అది అర్థమైపోయింది అందరికి. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరు కూడా బలమైన నాయకులు అయినప్పుడు కూడా నేను చాలా సమర్థవంతంగా నేను ఎదుర్కోగలిగిన. ఏ రోజు కూడా నేను వెనక్కి తగ్గలే. నేను ఆర్థికమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. నేను అసలు ఆర్థికపరమైన అంశాల గురించి మనం వెళ్తే చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డా. బట్ ఏ రోజు కూడా నేను బాధపడలే. అసలు ఏ రోజు కూడా నేను ఇంటికాడ కూర్చోలేను. ఎన్ని ఇబ్బందులున్నా కనీసం సైకిల్ తోటైనా, బండితోటైనా ఏదో రకంగా కానీ తిరిగినా కానీ తిరిగిన. సో ఆర్థికపరమైన ఇబ్బందులంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. తెలంగాణే కాదు, భారతదేశం మొత్తం తెలుసు. సో ఏంటి అంటే ఆ ఇబ్బందులేంటి? మీరు పడ్డ కష్టాలేంటి? వాస్తవంగా రాజకీయం దానికంటే బిఫోర్ అయితే అన్ని రకాల కష్టాలు ఇంటికాడ ఇప్పటికీ ఇబ్బందులే ఉంటాయి అని చెప్తున్నా. అంటే నాన్న వాళ్ళ విషయం వచ్చేసరికి అప్పుడైతే కామన్ కష్టం. బట్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా మేము చాలా ఇబ్బందులు పడినాం. ఉన్నటువంటి చిన్న కార్, జస్ట్ కార్ తోటి తిరగడము, ఎవడైనా తిరిగినప్పుడు కూడా మనం అవహేళన చేస్తున్నాడు ఇతను ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేని కంటే కానీ ఇంకోటి, నేను టికెట్ వచ్చే వరకు కూడా నేను ఎమ్మెల్యేని ఎవరు కూడా చెప్పలే. నేను ఆ రోజుల్లో నేను చెప్పినా, నేను నా పిల్లల మీద కావచ్చు, నేను జంగుబాయి దేవుని మీద కావచ్చు, మేము ఏదో ఆదివాసి దేవుని పవిత్రంగా నమ్ముతాం, ఆ దేవుడి మీద ఒట్టేసి కూడా చెప్పిన, ఎవరికి వచ్చినా నేను పని చేస్తా అని నేను ఆ రోజు డైరెక్ట్ అవుట్ రైట్ మీటింగ్లలో చెప్పేసి, ఎవరికి వచ్చినా పని చేస్తానని నా పిల్లల మీద ఒట్టేసి నేను చెప్పిన, జంగుబాయి దేవుని మీద ఒట్టేసి చెప్పిన. నా లక్ష్యం ఒకటి, ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరికి టికెట్ వచ్చినా గెలిపించడం లక్ష్యం. ఆ లక్ష్యంగా నేను పనిచేయడం అనేది జరిగింది. గెలిపించడమే లక్ష్యంతో నేను పనిచేసిన. టికెట్ నాకే వస్తుందని నేను ఎవరు కూడా చెప్పాలి. ఇచ్చేంత వరకు కూడా మనం ఎవరు కూడా చెప్పాలి. మనం ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలి. మనం నడిచే పద్ధతిని బట్టి మనకి ఎవరికి వస్తే మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడినా మనం ఎక్కడ కూడా తగ్గలే. ఎంతో కొంత నేను చేసిన పని ఒకటే. మా మేడంకి అప్పటికే 2020లో జాబ్ వచ్చింది. నేను 21లో పాటలు చేయను. ఎగ్జాక్ట్లీ సంవత్సరంలో నేను పాటలు చేయను. 21లో నేను చేయలేను. మా మేడంకి 20లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆమెకు 40,000 జీతం. ఆమె వచ్చే జీతాన్ని ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా తిండికి పక్కన పెడితే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టిన. అంటే కేవలం తిరగడం కోసం. అదొకటి. నంబర్ 2, ఒక 10 మంది టీచర్ల దగ్గర నెలకి 10,000 వసూలు చేసిన. చందాలు తిరగడం కోసం చందా వసూలు చేసి వాళ్ళ జీతం రాగానే నాకు 10,000 వాళ్ళు ఇవ్వాలి. నాకు వాళ్ళ లక్ష్యం ఏంటి, నేను ఎమ్మెల్యే చేయాలి, మనం ఉద్యమకారుడు కాబట్టి, తోటి సహచరుడు కాబట్టి చేద్దాం. వాళ్ళు సహకరించారు. అట్లా ఒక 10 మంది టీచర్లు. అరే 10 మందిలో కూడా లాస్ట్ చివరి రాగా మెల్లమెల్లగా రాగా వాళ్ళు కూడా చేయడం బంద్ చేసిండ్రు. మరి నలుగురు అంటే నేను ఏమంటారు, ఆ ₹1,00,000 వాళ్ళకి 10,000 అంటే ₹1,00,000 నాకు వస్తుంది. ఆ ₹1,00,000 తిరగడానికి నేను వాడుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కేవలం డీజిల్ వాళ్ళ కోసం వాడుకున్నాను. ఎక్కడ పోయినా తిండి పెట్టమని ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా భోజనం అంటే పెట్టేస్తారు. బట్ అంత కష్టంతో తిరుగుతూ నేను రాజకీయం చేసినంటే అది ఆషామాషి కాదు. నేను చెప్తున్నా, ఎలక్షన్ కంటే బిఫోర్ నా ఇల్లును కూడా కాలబెట్టాను. కట్టుబట్టలతో పాటు బయట ఉన్నాం మేము. అది తెలియదు ఇంకా. సరే అవి రిపోర్ట్స్ కూడా ఎవడనేది మనం ఏం చెప్పలేము. ప్రేమ్ని అది చాలా ఇబ్బందులు పడ్డాను. చెప్తున్నా కదా, కట్టుబట్టలతో బయట ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ ఒక 3 నెలలు ఉన్నాక ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఎమ్మెల్యే కాదు, నేను ఎమ్మెల్యే అనే గ్యారెంటీ లేదు కదా, ఏం తెలియదు. అది దాని మీద నేను ఇక పడలే. నేను ఏంటి అంటే కొన్ని సమస్యలు నేను ఇట్లా వట్టిగా వదిలేస్తా. ఇప్పుడు ఎంత పెద్ద ఇది వచ్చినా నేను ఇట్లా విని సరే దాని గురించి నేను ఆలోచించుకుంటే నాకు బీపీ షుగర్లు చిన్న వయసులో వస్తాయి. నేను అట్లా ఆలోచించే వ్యక్తిని కాదు. నేను ఎంత పెద్ద ఇప్పుడు రేపు పిడుగు పడుతుంది అంటే నేను బాధపడే వ్యక్తిని కాదు. నా మీద పిడుగు పడుతుంది అబ్బాయి నేను ఎట్లా తప్పించుకోవాలని నేను వ్యక్తిని కాదు. సరే జరిగిందంటే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను బాధపడుతూ ఇంటికాడ కూర్చుంటే నాకు వచ్చేది ఏం లేదు. కాబట్టి ఏమి ఇబ్బందులు అయినా అది కూడా జరిగింది. న్యాచురల్గా జరిగిందా లేకపోతే ఇంకెవరైనా చేసిండ్రా అనే గుర్తు చూస్తే వాస్తవంగా ఆల్రెడీ పలగొట్టింది ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏదేదో జరిగింది. లోపల బీరోలు కూడా పలగొట్టిండ్రు. అవన్నీ కూడా ట్రెస్ అవుట్ చేసినాం. అన్నప్పటికీ సరే మనం వదిలేసినాం. ఇక దాని గురించి ఇంకా వెళ్ళలేగా. బట్ తెల్లారి నుంచి వితిన్ 2 డేస్లో మళ్ళా పికప్ అయ్యి మళ్ళీ ఇంకా రాహుల్ గాంధీ ఏదైతే హాస్యజోడో కార్యక్రమాలు గ్రామాన వెళ్ళాలి చేయాలనుకున్నాడు, మళ్ళీ ఇమీడియట్లీ తెల్లారి నుంచే మనం కార్యక్రమాలు కంటిన్యూ చేసాం. ఇంత కష్టపడినాం కాబట్టి 2 సంవత్సరాలు మనం ఇక్కడ ఒక పేరు సంపాదించగలిగినాం, ఎమ్మెల్యే కాగలిగినాం. ఈరోజు నేను కష్టపడకపోతే టికెట్ రేవంత్ ఇస్తుంటే ఓడిపోతుండేని. అది కాదు కదా. మనం కష్టపడ్డాం, రిస్క్ తీసుకున్నాం, జనాల్ని సమీకరించినాం, సమస్యల మీద పోరాటం చేసినాం, దాంతోపాటు అన్ని జీపీలలో కమిటీలు ఫామ్ చేసినాం. అంత కష్టం అనేది తెలుసు, కష్టపడేందుకు తెలుసు. కొంతమంది అంటారు అదృష్టం,
ఎక్కడ అదృష్టం? ఈ రోజుల్లో అదృష్టం ఎక్కడ ఉంది చెప్పండి? అదృష్టం ఏమైనా రాసి ఉంటదా ఇతనికి అదృష్టం ఉంది అని? కేవలం కష్టపడితే తప్ప, కష్టపడితే తప్ప నేనైతే కష్టాన్ని నమ్ముతా తప్ప అదృష్టాన్ని నమ్మే వ్యక్తిని కాదు. నేను అదృష్టాలు ఇవన్నీ నా దగ్గర ఉండయి. అంటే 2 సంవత్సరాల్లో ఎలా సాధించగలిగారు అనేది పెద్ద క్వెషన్ ఇక్కడ. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల్లో మీరు పడ్డ కష్టం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అన్నా నేనేమంటున్నా, బండ్లతోటి తిరిగినాన్నా. ఈరోజు బండితోటి వెళ్తే తక్కువ ఎక్స్‌పెండిచర్ అయితదని అది తిరిగా మన పనేంటిది? పొద్దున్న లేస్తే అదే పని. నాన్నగారు గాని, అమ్మగారు గాని "నీకెందుకురా ఈ రాజకీయాలు మనకు అవసరమా? ఏదో కూలోనాలో చేసి చదివించాం. శుభ్రంగా ఏదైనా ఒక జాబ్ తెచ్చుకొని హాయిగా ఇంటిల్లపాదిని పోషిస్తే అయిపోతుంది కదా!" అని ఎప్పుడన్నా అన్నారా? మా అమ్మ, నాన్న చాలా అమాయకులు. నాకు చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. బట్ నేను వాళ్ళని ఏ రోజులు కూడా ఇబ్బంది పెట్టలే. ఆ రోజుల నుంచి మొదలుకుంటూ కూడా. ఏ రోజు కూడా నాకు డబ్బు కావాలని వాళ్ళ మీద నేను డిపెండ్ కాలేదు. నేను గిగ్రీ చేస్తూ కూడా పేపర్ బాయ్‌గా పనిచేసిన. ఎందుకునా సెల్ఫ్‌గా నాకు నాకు డబ్బులు కావాలని. ఇప్పుడు నాతో పాటు మా బొమ్మర్ది ఉంటుండే ఒకడు. మా సొంత అత్తమ్మ కొడుకు. అతను బడికి రావాలంటే బలవంతంగా ఎత్తుకొని తీసుకొస్తుండే బడికి. డబ్బుల కోసం దేని కోసం ఏడుస్తుండే. మనం ఏ రోజు కూడా అంటే ఆర్థిక పరిస్థితులు ఇంటి కూడా లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి మనకు డబ్బులిస్తారు? నేను ఈరోజు పాయింట్ సెట్ అన్నా నేను ఇంటర్మీడియేట్‌లో తొడుక్కున్నా. ఈరోజు మనం పుట్టిన వెంటనే 4 రోజుల్లో పాయింట్ సెట్ తీసుకొచ్చి పిల్లలకి పెడతారు. బట్ నేను ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ సారి మా అమ్మా, నాన్న ఒక్క పాయింట్ సెట్ కొనిచ్చాను ఇంటర్మీడియేట్‌లో. వచ్చేదాకా మీకు ప్యాంట్ షర్ట్ ప్యాంట్ అంటే తెలీదుగా. తెలియదు. చడ్డీలతోటి ఉన్నాం. అంటే అర్థం చేసుకోండి. అంటే నేనేమంటున్నానంటే ఆ రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువ. కాబట్టి ఆ రోజుల్లో అన్ని ఇబ్బందులొచ్చినా, మనం ఎక్కడ కూడా అమ్మా నాన్నలని ఇబ్బంది పెట్టలేదు. నేను పేపర్ బాయ్‌గా పనిచేసిన. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నల్గొండ, సూర్యాపేటలో చేసి బత్తాయి తోటల్లో కొన్ని రోజులు పనిచేసిన. యూరియా అవన్నీ ఇక్కడ అంటే బత్తాయిల తోటలేసి పిచికారీ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు వేస్తే పూత బాగా వస్తది, కాయలు బాగా వస్తాయి అని ఆ రకంగా ఇక్కడొచ్చి పనిచేసిన. దాంతో పాటు ఫారెస్ట్ అదే ఏరియాలో అప్పుడు ఫారెస్ట్ సర్వేలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ సర్వేలో పనిచేసిన. అటవీకి సంబంధించిన బౌండరీస్ గుర్తించడము. అవన్నీ అంటే చెయ్యని పని అంటూ లేదు. ఉపాధి హామీగా పని చేసినాం. అన్ని పనులు చేసిన అన్ని. చెయ్యని పని అంటే ఏం లేదు. దుక్కు దున్నినా అన్ని చేసినా. ఎరువుల మీద ఇగో ఈ వేలు పోయింది. నేను మేకలు కూడా మేపిన. అంటే ఆవులు మేపిన. మా ఊర్లో మా తాత వాళ్ళకి, మా వాళ్ళకి అన్ని ఆవులుంటే ఈ ఈ వేలు పోవడానికి కూడా కారణం ఆ రోజుల్లో అడవిలో మేకలు మేపుతుంటారు. మా మేకలకి ఇది పెద్ద చెట్టును కొట్టంగా ఆ చెట్టు ఇట్లా కొమ్మలు పడుతూ ఇట్లా వేలు కూడా పోయింది. అంటే నేనేమంటా చెయ్యని పని అంటే లేదన్న. నేను అన్ని పనులు చేశాను. ఇంకోటి మా తల్లిదండ్రులు నాకు పనులు విధి చేయొచ్చు కదా! అది ఏ రోజు కూడా కాదు. నేను ఎటు తిరిగేసినా మా కొడుకు తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోటి, విశ్వాసంతోటి ఉన్నారు. ఈరోజు వాళ్ళని ఈరోజు పువ్వులో పెట్టుకొని నేను చూసుకుంటున్నా. సో, తల్లిదండ్రులు మీరు అలాగే మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టం ఇప్పుడు ఇదిగో నిలువెత్తు నిదర్శనం మనకు కనపడుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీలకు నష్టం కలిగించే జీవో నంబర్ 49 విషయంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు దాన్ని మీరు వ్యతిరేకించారు? ఎందుకంటే అవసరమైతే దీనికోసం నేను ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. సో, అటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అసలు? అన్న ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. 49 జియో వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టు టైగర్ జోన్ తోటి ఇబ్బందులు పడుతున్నాం అక్కడ. దాంతో పాటు ఆసిఫాబాద్ ఏరియాలో సిర్పూర్ కాగజ్ నగర్ ఒక కారిడార్‌గా ఏర్పాటు చేస్తున్నాం. అటు తడోబా నుంచి పులులు ఇక్కడికి వస్తాయి, పోతాయి. అక్కడ కూడా 49 ఏదో జియోని రిలీజ్ చేసుకొని అక్కడ బలమైన ఉద్యమం నడుస్తుంది. బలమైన ఉద్యమం నడిచినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళ పక్షాన మనం మాట్లాడకపోతే వాళ్ళకి అన్యాయం అవుతది. కాబట్టి కంపల్సరీ ఆ జియోని రద్దు చేయాల్సిందే అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మాట్లాడడం అనేది జరిగింది. మాట్లాడేటట్టు ఆ యొక్క అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి నోటీస్ తీసుకెళ్ళినాం. ముఖ్యమంత్రి గారు దాంట్లో రివ్యూ తీసుకున్నాడు. తీసుకొని ఇమ్మీడియట్‌లీ దాన్ని ఏం చేస్తారు, చేస్తే ఎలా చేస్తే బాగున్నది మాట్లాడిన వెంటనే పీసీఎఫ్ గారితోటి మాట్లాడి ఆ జియోని అభ్యాన్స్‌లో పెట్టడం అనేది జరిగింది. అంటే దానివల్ల నష్టం వాస్తవంగా లేదు. బట్ ఇండైరెక్ట్‌గా దాంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు అంటే ఏమున్నాయో తెలుసు. ఈరోజు పులి వల్ల నష్టం ఏమి ఉండదన్న. ఇప్పుడు కవల్ డైవర్ ఉంది. పులొస్తే పులులతోటి ఇప్పుడు వాటితోటి ప్రమాదం ఏమి ఉండదు. ఇప్పుడు మనం చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని తిరుగుబాటు చేస్తాయి పులులు. ఇప్పుడు మనం అక్కడ తిప్పేశ్వర్లో చూస్తలేమా? పులందరూ కామన్‌గా తిరుగుతుంటాయి. ఎవరి మీద దాడి చేయయి. బట్ ఏంటిదంటే ఒక రకమైన అపోహని క్రియేట్ చేశారు. 49 జియోన్ వల్ల రేపటి రోజు అందరికి ప్రాబ్లం అవుతుంది, భూములు ఇది అవుతాయి. ఎందుకంటే ఇంకోటి నా ఏరియాలో కూడా విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నారు కదా ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పుడు మంచితనంతో చెప్తే అందరు వింటారు. జబర్దస్తిగా మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసే క్రమంలో మనం కూడా కంపల్సరీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా కాబట్టి అక్కడ కూడా నా నియోజకవర్గం కూడా కాదు అది మళ్ళీ. అది వేరే నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం అయినప్పటికీ అది కరెక్ట్ కోవలక్ష్మి గారు. బట్ కంపల్సరీ అక్కడ వాళ్ళందరూ కూడా మేము ఉన్నటువంటి పరిధిలో నేను ఒక్కనే ఎమ్మెల్యే ఉన్నా పార్లమెంట్ పరిధిలో. అది మన పార్లమెంట్ పరిధిలో వస్తుంది. ఇప్పుడు ఏ అంశం ఉన్నా మన ఉట్నూరులో ఐటీడీ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. నేను ఏకైక ఎమ్మెల్యేని ఉన్నా.
ఈ సందర్భంలో మనం అక్కడ మనం గలమెత్తకపోతే ప్రతిపక్షాలకు ఒక అవకాశం అయిపోతుంది. వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళని రెచ్చగొట్టారు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది విషయం అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఉద్యమం ఉన్నది ఎట్లా ఉండాలి, సమస్య మీద ఉండాలి కానీ ప్రభుత్వం మీద కాదు. ఈ రోజు వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకున్నారు, కానీ సమస్యకు పరిష్కారం చేద్దాం అనే కాన్సెప్ట్ కాదు. ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనే కాన్సెప్ట్తో వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మేము ఏం చేసాం, అరే నువ్వు సమస్య మీద పోరాటం చేసినప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపడానికి ప్రయత్నం చేస్తాం తప్ప నువ్వు ఏదో నీ రాజకీయ స్వార్థం కోసం ఏదో అక్కడ అందరిని రెచ్చగొట్టి ఇంకేదైతే ప్రయత్నం చేస్తే మేము ఎందుకు కూరుకుంటాం. మేము అనుకున్నాం చేస్తాం పక్క అని చెప్పినాం. ఈరోజు జూపల్లి మాట ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సీఎం గారు ఇచ్చి చెప్పిన వెంటనే ఆ జీవోని అభ్యాసం పెట్టడం అనేది జరిగింది. సక్సెస్ అయిపోయింది. కాబట్టి అది 100% దొరికింది. దాన్ని చాలా మంది రాజకీయాలు చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఏం నడవాలి, అవకాశం ఇయ్యలే. ఇంకోటి తెలవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ఫారెస్ట్ అనేది సెంట్రల్ ని బేస్ చేసుకుని ఉంటది. సరే రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం ఉన్నప్పుడు కూడా నిర్ణయాలు అనేవి మొత్తం కూడా టైగర్ జోన్ సంబంధించిన అన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. అవన్నీ కూడా నిర్ణయాలు ఎక్కడనే తీసుకుంటారు. అక్కడ నిర్ణయాలు ఇప్పుడు పీసీఎఫ్ కడిగిన శాఖ పై నుంచి ప్రాబ్లం ఉంది, సాటిలైట్ తోటి చూస్తున్నారు, లేకపోతే మా జాబులు పోతాయి, ఇదైతాయి అదైతాయి అనే అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నా ఏరియాలో చాలా మంది దగ్గర 500 ఇళ్ళు ఆగి ఉన్నాయి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో కట్టకుండా. ఇప్పుడు ఆ విషయంలో నేను చాలా బలంగా మాట్లాడుతున్నా, కొట్లాడుతున్నా. ఏదో ఒక రోజు నేను చెప్తున్నా కదా, అంటే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మేము ఎమ్మెల్యే గుండి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నా ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో ఎవరు మాట్లాడారు, నేను మాట్లాడిపోతే ఎవరు మాట్లాడాలి? 100% మాట్లాడతా. ఇప్పుడు సమస్యల గురించి నేను మాట్లాడకపోతే ఇప్పుడు నన్ను వాళ్ళు తిరగనియరు కదా, లేకపోతే మరి ఎవరు చేయాలి ఈ పని? కాబట్టి సమస్యలు అయినప్పుడు 100% మాట్లాడతాం. ప్రభుత్వాన్ని కూడా సీఎం గారికి చెప్తాం, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ చెప్పిన వెంటనే సమస్యలు పరిష్కారం అయితే మూర్ఖత్వం, దేనికైనా సమయం పడుతుంది. ఇక కవ్వాల్ టైగర్ జోన్ రాకపోకల విషయంలో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులతో మీరు చాలా గట్టి మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా తడాకేంటో చూపిస్తానన్నారు. ఏంటి అసలు ఆ అంశం ఏంటి అసలు? 2012 నుంచి ఎప్పుడైతే టైగర్ జోన్ ఏర్పడిందో ఆ ప్రాంతంలో కూడా మొత్తం బ్యాన్ చేశారు వెహికల్స్, ఏ వెళ్ళడానికి లేదు. అంటే హెవీ వెహికల్స్ 12 టైర్స్ కావచ్చు, 14 టైర్స్ సంబంధించి కావచ్చు, వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైనా రాకపోకలు జరిగినప్పుడే ప్రాంతాలు అనేది డెవలప్మెంట్ అవుతాయి. ఈరోజు ఆ జనరామికి రావాలనుకున్నప్పుడు ఏదైనా ఒక సిమెంట్ రోడ్ రావాలంటే వయా లక్షపేట మీదుగా ధర్మాపూర్ మీదుగా అట్లా తిరిగి దగ్గర 50-60 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాలి. ఇట్లా వస్తే కేవలం 6 కిలోమీటర్లే. 6 కిలోమీటర్లు వదిలి 60 కిలోమీటర్లు తిరిగి రావాలంటే దానికి సంబంధించిన ఛార్జెస్ ఇంకా ఇక్కడ అంటే వ్యాపారస్తులకి అంత ఇబ్బంది కదా. ఇప్పుడు జనరల్గా వ్యాపారస్తులకి ఏమి ఇబ్బంది, వాళ్ళు మేము అటు నుంచి తీసుకెళ్తాం 10 రూపాయలు మేము బెక్క తీసుకుంటాం, వాళ్ళకేం నష్టం పోయేది లేదు. జనాలు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే ఆ రకంగా అక్కడ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వచ్చేవాడు. ఇప్పుడు ఉట్నూరు రావాలి, మనకు సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ నుంచి రావాలి, దేవాపూర్ సిమెంట్ నుంచి ఎక్కడి నుంచి రావాలి, వాళ్ళు లేకపోతే ఆటో బస్సు నుంచి తిరిగి రావాలి, లేకపోతే అటు నుంచి వస్తే మంచిర్యాల నేను చెప్పినట్లు పోయి మళ్ళీ నిర్మల్ పోయి మళ్ళీ గుడియాత్రం మీద ఇట్లా రావాలి. దగ్గర 150 నుంచి 200 కిలోమీటర్ ఇట్లా డిస్టెన్స్లో తిరిగి రావాలి ఉట్నూరు రావాలంటే. అంటే ఇట్లాంటి సమస్యల వల్ల నీ ప్రాబ్లం ఏంటిది, రాత్రి ఆలోచేయకు, డే నుంచి సాయంత్రం 9 వరకు ఆలోచేయి అని అట్లా చెప్పి కొట్లాడి మనం విత్తిన సంవత్సరం కాకుండా ముందు హెవీ వెహికల్స్ స్టార్ట్ చేయాలి. అది కూడా ఆశామాషి కాదు, 80%. అది కూడా చాలా కఠినంగా మనం మాట్లాడినాం కాబట్టి అది సాధ్యమైపోయింది, లేకపోతే కాదు, అది అంత ఆశామాషి కాదు. అంటే ఇబ్బందులు పడుతున్నారు జనాలు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు, సార్ 2 మంత్రులు అటవీ శాఖలు 10 సంవత్సరాలు 2 ఇక్కడే అటవీ శాఖ మంత్రులు, ఐక్యరెడ్డి గారు, జోగురాములు గారు, మేము చెప్పులారుగా దాకా తిరిగినాం సార్, కానీ మంత్రులు ఉండి చేయలేకపోయారు. ఈరోజు మీరు కామన్ ఒక ఎమ్మెల్యేగా ఈ పనిని చేయగలరంటే శ్రద్ధ ఉండాలి, చేయాలని పట్టుదల ఉండాలి, నిబంధత ఉండాలి. మనం అంతా తిరిగినాం, మాట్లాడినాం. నేను వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నిలదీసిన, అరే ప్రాబ్లం ఏంటిది మీకు, ఎన్ని పుల్లులు నాకు లెక్క పెట్టి చెప్పండి అన్న. ఒక్క పుల్లు ఉందని అడిగిన, నేను వాళ్ళనే అడిగినా. లేకపోయినా ఉన్న ఆయన భ్రమ కలిగించి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారని మీరు వాదన లేపారు. ఏంటి అసలు కదా? ఉన్న పరిస్థితుల్లో కూడా పుల్లునే లేవని పక్కన పెట్టేస్తే హెవీ వెహికల్స్ వల్ల ప్రాబ్లం ఏంటిది, డేలో కదా. అదే కాదు, ఏం చేశారు, మామూలు చిన్న కార్లను కూడా రాత్రి ఆలోచించడం బంద్ చేశారు. చెక్ పోస్ట్ పెట్టి ఫాస్ట్యాగ్ పెట్టారు. నాకు తెలియకుండా ఫాస్ట్యాగ్ పెట్టారు. ఒక్క పోయి తీస్తారా మంచిది, తీయకపోతే నేనే పిక్కి పారేస్తా, తీయించేసిన. ఫస్ట్ ఏం చేసిన, నా నియోజకవర్గ పరిధికి సంబంధించిన వెహికల్ అన్ని కూడా ఫస్ట్ నంబర్లు తీసుకొని లోకల్ వాళ్ళకి ₹1 కూడా కట్ కావద్దు, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. నా లోకల్ వాళ్ళని తీసుకో, టైగర్ జోన్ వచ్చినప్పుడు లోకల్ వాడు డైలీ పోతే వస్తాడు కదా, వాడి దగ్గర నేను ₹50-60 వసూలు చేస్తే ఎట్లా, అది కుదరదు. నువ్వు ఫస్ట్ వెహికల్ నంబర్ తీసుకో, ఫిట్ చేసుకో, చేసిన తర్వాత
నువ్వు స్టార్ట్ చెయ్యి. అప్పటి వరకు ఇక్కడ స్టార్ట్ చేసేది లేదని తపాల్పూర్, పాండవాపూర్, ఉట్నూరు, కొత్తగూడ, చెక్ పోస్ట్ 3 కూడా బ్యాన్ చేసేసాను. ఇప్పటికి బంద్ ఉన్నాయి. అవి మళ్ళీ టెంకాయ కూడా నేను స్టార్ట్ చేస్తా. ఎప్పుడు అందరి నంబర్లు సేకరణ చేసిన తర్వాత నా నియోజకవర్గంలో ఒక్కరిది కూడా డబ్బులు తీసుకోవడానికి లేదు. వాళ్ళు నా లోకల్ వాళ్ళు, నేను ఉండేది ఉట్నూరు, ఖానాపూర్ నుంచి వస్తాడు, జనరం నుంచి వస్తాడు. అరే లోకల్ వాళ్ళు కూడా నువ్వు డబ్బులు వసూలు చేస్తే ఎట్టా? నా లోకల్ దగ్గర చేసుకో, నాకు అభ్యంతరం లేదు. బట్ లోకల్ వాళ్ళు చేయడానికి లేదు కదా. కాబట్టి తిరిగేట వాళ్ళ మీద అది చేయాలి. అది చేసిన తర్వాతనే టెంకాయ కొడతా, అప్పటి వరకు టెంకాయ కొడతా అని చెప్పిన. బ్యాన్ చేసేసి. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ అంటే వెనకబడిన ప్రాంతం. అంటే నాకు తెలిసి నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అది ఎప్పటికి వెనకబడిన ప్రాంతంగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా గానీ అది మాత్రం డెవలప్ కాలేదు. సో, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. సో, మరి ఇప్పుడు మీ నియోజకవర్గమే కాదు, ఆహ్, ఏదైతే మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌ని గాని, ఆ ప్రాంతాన్ని గాని ఏమైనా అభివృద్ధి పదంలో నడిపించే అవకాశాలేమైనా ఉన్నాయంటారా? ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఆదివాసీల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వెనుకబడిన జిల్లా మాటల్లోనే ఉంది. కానీ దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన రాలే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముహూర్తం ఆదిలాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ అయింది. ఆదివాసీ గిరిజన దళిత దండోర సభ నుంచే కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మలాగా అనిపించింది. నేను అనుకుంటున్నా. ఆ ఇంద్రవెల్లి గడ్డ ఉద్యమ స్ఫూర్తి మొట్టమొదటి సభ. అరే కాంగ్రెస్ పార్టీ ఇంకా బతుకున్నది, పర్ఫెక్ట్గా బతుకుంది. తెలంగాణలో ఏదో కేసీఆర్ వల్ల, ఏదో ఉద్యమం వల్ల ఏదో చెడిపోయిందేమో అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు అనే ఒక నిరూపణ ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు అలా అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వెనుకబాటుతనం ఎక్కడుంటే అక్కడే డెవలప్మెంట్ జరగాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తప్పకుండా డెవలప్మెంట్ చేద్దాం. ప్రత్యేకించి ఒక దత్తత జిల్లాగా ఈరోజు ఆదిలాబాద్లోకి తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై కొన్ని సమస్యల పరిష్కారం బట్టి కేంద్రంతో మనం కలిసి పని చేయాలి అనే ఆలోచనతో మోదీ గారితో కలిసి, మోదీ గారు ఆదిలాబాద్ జిల్లా వచ్చిన తను కూడా వచ్చి రిసీవింగ్ చేసుకొని ఆ సభలో పార్టిసిపేట్ అయ్యి ఈరోజు కేంద్రంతో రాష్ట్రంతో మనం కలిసి చేసే పనులు ఏంటిది, మనం ఇండివిజువల్ చేసే పనులు ఏంటిది, ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాను టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ప్రత్యేకించి డెవలప్మెంట్ చేసే విషయంలో ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మాట నేను చెప్పగలుగుతున్నా. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎయిర్పోర్టు మంజూరైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మోదీ గారితో మాట్లాడి అన్ని రకాలు చేసుకొని ఈరోజు ఎయిర్పోర్ట్కు సంబంధించిన మొన్న మనం అసెంబ్లీలో కూడా చూసాం, పార్లమెంట్ కూడా చూసాం. అంటే వరంగల్ కావచ్చు, దాంతోపాటు మన దగ్గర కావచ్చు 2 ఎయిర్పోర్ట్లు, దాంట్లో ఆదిలాబాద్ ఒకటి. దాంట్లో పాటు ఆ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన. మొన్న వేం నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మనతో కూడా వచ్చి ఆదిలాబాద్ ఏరియాలో కొన్ని ఏరియాలను కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. అది కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేద్దామనే ఆలోచన. దాంతోపాటు మొన్న సదరమట్టి ఇనాగ్రేల్ చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన ఏదైతే చనక కొరను కూడా ఇనాగ్రేల్ చేయడం అనేది జరిగింది. వ్యవసాయ పరంగా అభివృద్ధి చేద్దాం, విద్యాపరంగా అభివృద్ధి చేద్దాం, వైద్యపరంగా అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతోటి మొన్న ఆదిలాబాద్ వచ్చినప్పుడు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంద్రవెల్లి ఏర్పాటు చేద్దామని మన మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో యువతకు కొంత ఉపాధి కలుగుతుంది. ఉపాధి కలగడం వల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా రహదారుల విషయంలో గుడిహాత్నూరు నుంచి మొదలుకుంటే ఆసిఫాబాద్ వరకు ఒక 4-వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఉట్నూరు నుంచి మంచిర్యాల వరకు పెద్ద 4 లైన్ పెట్టాలని ఒక ప్రతిపాదన పెట్టడం అనేది జరిగింది. ఇవి ఫస్ట్ కావాల్సింది రోడ్లు, త్రాగునీరు అన్నీ. అంటే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లాని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. నేను కూడా చెప్తున్నా, కంపల్సరీ ఎక్కడైతే వెనుకబడతనం ఉంటుందో అక్కడ చేయాలి. లీడర్లు ఉన్న చోట, మంత్రులు ఉన్న చోట, ఇంకేదో నేను ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఇంటికాడ, పటేల్ ఉంటే పటేల్ ఇంటి ముంగట, అట్లా కాదు ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎక్కడైతే వెనుకబడతనం ఉందో అక్కడే చేయాలనే తన ఆలోచన ఉంది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాను కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేయడంలో తను చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక మీరు ఇంద్రవెల్లి అన్నారు. ఇంద్రవెల్లి సభ విషయంలో అప్పుడు కొత్తగా నియమితులైనటువంటి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్గా నియమితులైనటువంటి ఆ కొత్తలో అక్కడ ఇంద్రవెల్లిలో ఒక దళిత గిరిజన సభ ఒకటి ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ చేశారు. సో పెద్ద ఎత్తున అక్కడ సభకి అన్నీ కూడా సిద్ధం చేశారు. కాకపోతే అక్కడ ఆ సభకి ఏదైతే ఈ దళిత గిరిజనులు కూడా అందరూ కూడా వ్యతిరేకించారు. కారణం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇదే ఇంద్రవెల్లి గడ్డ మీద చాలామందిని గిరిజనులని, దళితుల్ని చంపారు అనేది.
అది. అలా చంపిన చోటే మళ్ళీ సభ ఎలా పెడతారనేది ఒక వాదన లేపారు. సో, దాన్ని మరి అక్కడ సక్సెస్ చేయడానికి ఆ సభ అక్కడ సక్సెస్ చేయడానికి వీళ్ళందరిని ఎలా మెప్పించగలిగారు? వాళ్ళందరిని ఎలా అక్కడికి తీసుకురాగలిగారు? ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మీ పాత్ర ఏంటి? అంటే నేను కూడా తుడుం దెబ్బలో పనిచేసిన, విద్యార్థి సంఘంలో పనిచేసిన కాబట్టి వ్యతిరేకించేటోళ్ళు ఎవరనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వ్యతిరేకించడం ఏదో పార్టీకి అనుబంధంగా ఉన్నోళ్ళు వ్యతిరేకించారు. ఇంకొకటి ఆ రోజుల్లో జరిగినంటే ఎవరు అది అక్కడ జరగడానికి కాంగ్రెస్ పార్టీ నేను ఒప్పుకుంటా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? అది కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాల్లో జరిగింది. ఆ రోజు జరిగిన తప్పిదాన్ని మేము క్షమాపణ కోరుకున్నాం. జరిగిన తప్పిదాన్ని ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామనే ఆలోచన చేశాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, మేము క్షమాపణ కోరినాం. ఎస్, ఆ రోజులు జరిగింది, తప్పు జరిగింది. ఈరోజు ఆ రోజులు మన పాలించే వాళ్ళు మన వాళ్ళు కారు, మనకు అన్యాయం చేయాలనుకున్నారు, చేసిండ్రు. బట్ ఇప్పుడు అన్యాయమైన కుటుంబాలను మనం ఆదుకోవాలా వద్దా? అది ఆదుకుంటామని మాట ఇచ్చాం. ఈరోజు అమరులైన కుటుంబాలకి మేము ఆదుకున్నాం. ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున వాళ్ళకి ఏ వెహికల్స్ కావాలంటే ఆ వెహికల్స్ ఇచ్చాం. దాంతోపాటు ఇంటి స్థలాలు ఇచ్చాం. దాంతోపాటు వాళ్ళకి ఇందిరమిల్లు ఇచ్చాం. దాంతోపాటు ఆ స్మృతివనం చరిత్రలో నిలిచిపోవాలని శృతివదంగా ఈరోజు ₹1,00,00,000 మంజూరు చేసి ఈరోజు డెవలప్మెంట్ చేశాం. ఈరోజు అదే సభ అక్కడ జరగకపోతే ఆ కుటుంబాలకు న్యాయం చేసేవారా? ఆ రోజుల్లో హరీష్ రావు గారు అక్కడ వచ్చారు, చాలామంది లీడర్లు వచ్చారు. వీళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం, వీళ్ళకి న్యాయం చేస్తాం, దీన్ని స్మృతివనంగా తీద్దామన్నారు. స్మృతివనం చేయలే, ఆ కుటుంబాలను ఆదుకోలే, ఆ కుటుంబాలను గుర్తించలే. మరి మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా అదే వేదిక మీద ఈరోజు అన్నారు, ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే, అదే డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి. అదే రోజు కలెక్టర్ గారిని ఇందిరాగాంధీ స్థూపంలో వెళ్ళు, అక్కడ ఏమేమి కావాలో చూసుకొని చెప్పేసి అదే రోజు జీవన్ మంజూరు చేయడం అనేది జరిగింది. ₹1,00,00,000 మంజూరు చేసి ఈరోజు స్మృతివనంగా ఏర్పాటు చేశాం. ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మేము జాగులు ఇచ్చాం. అందరికీ న్యాయం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మేము అక్కడ పెడితే కదా, అరే జరిగింది, గతంలో తప్పు జరిగింది కావచ్చు, కానీ ఆదుకోవాలి కదా. ఎవడో చేసిన తప్పుని మనం ఇప్పుడు కూడా అవును, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళు మేము కాదు కదా. సరే, ఆ రోజు పాలకులు వేరు, సరే వాళ్ళు సరే జరిగింది, ఏ రూపంలో జరిగింది. సరే, తప్పుని ఒప్పుకున్నాం కదా, అరే ఎస్ తప్పు చేసినాం, క్షమాపణ కోరుకున్నాం, తప్పు జరిగింది. కానీ జరిగిన దానికి ఇంకో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తామని చేసినాం కదా. అంటే నేను ఏమంటున్నా, యాదృచ్ఛికంగా కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పు జరుగుతుంది సంభవం, దానికంటే మీకు ఇంకేం కావాలి చెప్పండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ పాలకులు వేరోడు కదా. ఇప్పుడు ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజులు అన్యాయం జరిగిందని ఇప్పుడు మనం సరిదిద్దాలి కదా. మేము సరిదిద్దామని చెప్పినాం, సరిదిద్దినాం. సో, రేవంత్ రెడ్డి గారికి ఈ ఇంద్రవెల్లి అంశంలోనైనా ఆయన దృష్టిలో పడ్డారు మీరు? ఏదైనా కారణాలు కావచ్చు, బట్ మనం సమన్వయం చేయగలిగిన సీతక్క గారు ఆ ప్రాంతం తిరిగింది. దాంతోపాటు ప్రేమ్ సాగర్ గారు పూర్తి సహకారం ఉంది. అది కొకిరాల ప్రేమ్ సాగర్ అందరి సహకారం ఉంది. ఆ యొక్క సభ సక్సెస్ఫుల్ కావడంలో సీతక్క బాగా పనిచేశారు, ప్రేమ్ సాగర్ ఒకవైపు పనిచేశారు. ఇప్పుడు ప్రేమ్ సాగర్, సీతక్క, నేనైతే ఉద్యమకారుని, ఇప్పుడు రాజకీయ అనుభవం కూడా లేదు, బట్ మాకు ఆ ప్రాంతంలో పట్టు కావచ్చు, మేమంతా కూడా కలిసి పనిచేసాం, సభను కూడా సక్సెస్ఫుల్ చేసాం. దాంతోపాటు రేవంత్ అన్నకు సంబంధించిన ప్యానల్ అంతా కూడా అక్కడ పర్ఫెక్ట్గా పనిచేయడం అనేది జరిగింది. చాలా చిన్న వయసులో, అది కూడా చాలా తక్కువ టైంలో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అర్థమవుతున్నాయా ఈ రాజకీయాలని? అంటే అలగాలని కాదు కానీ, బట్ ఎందుకంటే మీరు బడుగు బలహీన వర్గాలు చాలా కష్టాలు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ స్థాయికి వచ్చారు. సో, ఏంటి అసలు పరిస్థితి? వాస్తవంగా ఉద్యమకారులకి ఒక కరపత్రం వేయాలంటిదో తెలుసు నాకు. ఆ కరపత్రం ఎన్ని పైసలకు అవుతుంది నాకు తెలుసు. నేను ఒక 45 పైసలు, 50 పైసలు, రూపాయి ఇప్పుడు సరే దాని కాస్ట్ పెరిగింది, బట్ ఆ యొక్క రూపాయి వేయాలంటిది నాకు తెలుసు. కాబట్టి ఖర్చు పెట్టడం అనేది, రాజకీయాలు చేయడం అనేది ఉద్యమకారులకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ సమస్య మీద మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఎట్లా పైరవీలు చేయాలి నిధుల కోసం అనేది మాకు స్పష్టమైన వైఖరి ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు అంటే ఏదో పెద్దగా ఆలోచించే కాదు, మనం జనాలకి అందుబాటులో ఉండడమే, ఆ జనాలకు సంబంధించిన కోరుకునేది చేయడమే మనం చేసే పని. ఏముంటుంది అన్న రాజకీయంలో చెప్పండి. ఇప్పుడు ఏమైనా నిధులు కావాలా, ఇంకేం కావాలా, ముఖ్యమంత్రి తోటి మాట్లాడాలి, కన్సర్న్ మంత్రులతోటి మాట్లాడాలి, సమస్యల గురించి. నేను ఇప్పుడు ఉద్యమంగా అప్పుడేమో పోరాటం చేస్తుండే, ఇక్కడ ఇది చేయి అది చేయమని పోరాటం చేస్తుండే. ఇప్పుడు ఇచ్చే స్థానంలో నేను వచ్చిన, అడిగి తీసుకొచ్చే ఇచ్చే స్థానంలో నేను ఉన్నా. ఎక్కడ కూడా కాదనే పరిస్థితి ఉండదు. కంపల్సరీ ఎక్కడ కూడా మనం ఏది అడిగినా, మనం ఎక్కడ కూడా ఎప్పటివరకు కాదనిలే. అన్ని కూడా మనం చాలా సక్సెస్ఫుల్గా అనుకున్న స్థాయిలో
తక్కువ కాలంలో ఎన్ని ఎక్కువ చేయాలని ఎక్కువ చేయగలిగిన ఈ 2 ఏళ్లలో ఎన్ని చేయాలనుకున్నా అన్ని చేసేసినాం. కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు చేయాలనుకున్నా సంవత్సరం లోపల 2 సంవత్సరాలు తెగడానికి అయింది. పైనుంచి వాటర్ పోయింది. కేవలం కేవలం విత్ ఇన్ 1 ఇయర్ లోపల దాని మరమ్మతులు చేయించిన. 9,46,00,000 మంజూరు చేయించిన. గంగాపూర్ బ్రిడ్జ్ పోవడానికి రాకపోవడానికి ఇబ్బంది అవుతుంది. చిరకాలం దగ్గర 5,000 పాపులేషన్ ఉంటుంది అటువైపు గంగాపూర్. అదే బ్యాక్ వాటర్, కడెం బ్యాక్ వాటర్. దానికి 22 కోట్లు మంజూరు చేసిన. ఆ రోజులు ఎలక్షన్లు పోయి బాండ్ పేపర్ రాసి ఇచ్చిన వాళ్ళకి. ఒకవేళ బ్రిడ్జ్ చేయకపోతే నేను ఈ ప్రాంతంలో రావడం బంద్ చేస్తాను. ఈరోజు సీతక్క గారిని తీసుకెళ్లి టెంకాయ కొడిపించిన. అంత థిక్ ఫారెస్ట్ ఏరియా లోపల తీసుకెళ్లి సీతక్క ద్వారా 22 కోట్లు మంజూరు చేయించుకొని ఆ యొక్క బ్రిడ్జ్ని మంజూరు చేసిన. బాండ్ పేపర్ అంత నమ్మకం ఉంటే బాండ్ పేపర్ రాసియాలి. అనుకున్నట్టే మనం బాండ్ పేపర్ రాసి ఇచ్చినాం. అనుకున్నట్టు మనం బ్రిడ్జ్ 22 కోట్లతో మంజూరు చేసినాం. ఇంకొకటి పసుపుల బ్రిడ్జ్ 5 కోట్లతో మనం టెండర్ పిలిచినాం. అంటే ఎక్కడెక్కడ అది ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి, దీర్ఘకాలికమైన సమస్యల మీద దృష్టి సారించండి. మిగతా అన్ని ప్రభుత్వ స్కీములు కామన్గా వస్తుంటాయి పోతుంటాయి. అసలైన సమస్యలను గుర్తించండి. ఆ సమస్యల మీద కోసం మీరు మా దగ్గర తిరగండి, రండి, ఇస్తామని చెప్పడమే జరిగింది. మేము ఏది కూడా కాదని ఇప్పటి వరకు ఏం అడిగినా ఇస్తూ పోయిండ్రు. స్మృతివనం చేస్తామన్నారు. సంవత్సరం కంటే ముందే కంప్లీట్ చేసిన, 2 సంవత్సరాలు కంప్లీట్ కాకంటే ముందు. నేను ఏమంటున్నా, ఏది కూడా కాదని మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవి యథావిధిగా అన్ని చేసేసినాం. నేను తిరిగి క్రమంలో అప్పుడు చెప్పిన, ఎన్నికలకు బిఫోర్ చెప్పిన, ఈ హెవీ వెహికల్ స్టార్ట్ చేసే బాధ్యత నాదని మాట ఇచ్చిన. చేసినా లేదా అంటే చెప్తున్నా. అంటే ఇంక కొన్ని సమయం ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు అల్లంపల్లికి నేను రోడ్ చేయాలి, పక్కా చేసి తీరాలి, నా బాధ్యత అంతే. వాయిపేటకి రోడ్ చేయాలి. అల్లంపల్లి ఆర్ఎంబి రోడ్ నుంచి దగ్గర లోపల ఒక 12 కిలోమీటర్ల లోపల ఉంటుంది. కాబట్టి రోడ్ చేయడం ఈజే, బట్ అనుమతులు రావడం చాలా కష్టం. అది కోర్ ఏరియా కాబట్టి వాళ్ళు అనుమతులు కాదు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కట్టాలి, అండర్ పాస్ బ్రిడ్జ్లు అవన్నీ కట్టాలి. అంటే నేనేమంటున్నానా, 12 కోట్లతో అయ్యే పని 100 కోట్లు అవుతుంది. ఆ బ్రిడ్జ్ అంతే అవుతుంది. ఎట్లయితుంది అంటే, ఇప్పుడు కొన్ని ప్లాంటేషన్కి సంబంధించిన వాళ్ళకి కట్టాలి అమౌంట్ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్లైఓవర్ అండర్ పాస్ బ్రిడ్జ్ కట్టాలంటే దగ్గర ఒక బ్రిడ్జ్కి 5-6 కోట్లు అవుతాయి, దగ్గర 10 కోట్లు అవుతాయి. అంటే అట్లా 10 కట్టాలని చెప్తారు. అంటే నేను చెప్తున్నా కదా, 12-15 కోట్లతో అయ్యేది దగ్గర దాని ట్రిపుల్ 3 అంతస్తులు ఎక్కువ, 3 అంతుల ఎక్కువ అవుతుంది అమౌంట్ ఆ బ్రిడ్జ్లతోటి, అండర్ పాస్ బ్రిడ్జ్లతోటి. కాబట్టి కొన్ని బడ్జెట్తో కూడుకున్న అంశాలు ఇవన్నీ కూడా. ఇక సంక్షేమ పథకాల అమలు విషయానికి వస్తే, మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు. సరే, 420 హామీలు మీరు ఇచ్చారో లేదో, అది ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ దాన్ని ప్రాపకాండ చేస్తుంది. 420 హామీలు మేము ఎక్కడన్నాము అన్నాను. సరే, అది ఇచ్చారో లేదో తర్వాత పక్కన పెడితే, మరి ఏదైతే ఈ 6 గ్యారెంటీల విషయంలో కేవలం మహిళలకు ఇస్తానన్నటువంటి ఏదైతే బస్సు ఫ్రీ, దాంట్లో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. ఎందుకంటే ఆ బస్సు ఫ్రీ అనేది తీసేయమని కొంతమంది మహిళలు అంటున్న టైంలో కూడా దాని మీద కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే, ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500లో మీరు సక్సెస్ కాలేకపోయారు. అదేవిధంగా 4,000 పెన్షన్ విషయంలో కూడా మీరు సక్సెస్ కాలేకపోయారు. ఇక అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా సన్నబియ్యం ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఇక కొన్ని అంశాలు ఇంకా అలా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ భృతి విషయంలో మీరు సక్సెస్ కాలేకపోయారు. అసలు ఏంటి మరి? నిజంగానే ఇంకా చాలా మీ ముందు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో ఒకవైపు మూసీ రివర్ ఫ్రంట్, మూసీ సుందరీకరణ అంటున్నారు, అదేవిధంగా హైడ్రా అంటున్నారు. ఇన్ని సమస్యలు మీ ముందు పెట్టుకుని వీటి మీదకి వెళ్ళి ఈ జటిలమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుని ఎందుకు ఇబ్బంది పడుతున్నారనిపించట్లేదు? నిజంగానే అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయగలుగుతారనుకుంటున్నారా మీరు? వాస్తవంగా 6 గ్యారెంటీల విషయంలో 100% నేను చెప్తున్నా, ఏ ఒక్క హామీని విషయంలో కూడా మేము విస్మరించలే. ఒక హామీ మినహాయించి మిగతా అన్ని కూడా చేస్తూ పోతున్నాం. 6లలో ఒకటి పెన్షన్ మాత్రం ఇంకా కొంత పెండింగ్లో ఉన్నది. నేను ఏమంటున్నా, దాంట్లో మహాలక్ష్మిలో ఒక భాగం. ఈరోజు మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ ఉంటుంది, దాంతోపాటు 2,500 ఉంటుంది, ఫ్రీ కరెంట్ ఉంటుంది. కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశాలు ఉన్నాయి. 6 అంశాలు ఉన్నాయి. 6లో సబ్ అంశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో 420 వాళ్ళు చెప్తున్న మాటలు 420 హామీలని, కానీ ఎక్కడ కూడా 420 హామీలు ఏం లేవు. చాలా స్పష్టంగా చెప్పగలను. వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళైతే అట్లా గతంలో కొన్ని 100 హామీలు ఇచ్చారు కదా, వాళ్ళలాగా మేము ఇష్టమైనట్టు చెప్తలేము. 100-120 హామీలు ఇచ్చారు మరి గతంలో కేసీఆర్ హయాంలో. దానికంటే వాళ్ళు ఇంకెక్కువ హామీలు ఉంటాయి. సరే, మేము అనుకున్నాం 100 రోజులు చేస్తామని. అది కూడా నేను బ్యాండ్ పేపర్ కూడా రాసిచ్చాం. ఎందుకు అనుకున్నాం? సరే, ఎంత ఏమైనా మనం రాష్ట్రంలో బడ్జెట్ ఉంటుంది కదా, 100 రోజులు కంపల్సరీ మనం అధికారంలో వచ్చిన వెంటనే చేస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కుండలో చూస్తే డబ్బులు లేవు, ఏం చేయమంటారు?
అక్కడ లంకి బిందులు ఉంటాయేమో అనుకున్నా, కానీ అక్కడ ఖాళీ బిందులు ఉన్నాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నారు. సో, అసలు నిజంగానే మరి రాష్ట్ర బడ్జెట్ ఏంటో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలేంటో, రాష్ట్ర ఖజానా ఎంతో ఇవన్నీ తెలుసుకోకుండా ఎలా రాజకీయాలు చేస్తారండి మీరు? ఇప్పుడు మనం బయట మాట్లాడడానికి చాలా మాట్లాడతాం. కానీ ఆ కుండలో ఏముంటది ఎట్లా తెలిసిపోతుంది? డబ్బు ఉందా లేదా నువ్వు ఎప్పుడైనా పవర్లో వస్తాయి కదా. ఇప్పుడు ఏమైనా మా సిఎపి లీడర్కి ఏమైనా మా బట్టి విక్రమార్కకి ఏమైనా అయ్యో ఇంత డబ్బు ఉందని వాళ్ళు ఏమైనా చూపెట్టేటోళ్ళ? ఇంకేమున్నా వాళ్ళు వాడుకుంటారు. సరే మనం అనుకున్నాం, సరే ఎంత లేదా అనుకున్నా ఎంతో కొంత బడ్జెట్ ఉంటుంది కదా. మిగులు బడ్జెట్ ఇంకేదో ఉంటుంది ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడే కాదు మేము అప్పులు కాదు, మేము బాగానే లాభాల్లో ఉన్నాం, రాష్ట్రం లేదు ప్రాబ్లం లేదని. సరే ఉంటే మనం చేద్దాం అనుకున్నాం. సరే డబ్బులు లేనప్పుడు సరే అయినప్పటికీ కూడా విత్ ఇన్ 2 yearsలో మనం ఏం తక్కువ చేసాం చెప్పండి. ఈరోజు ప్రీ బస్ అంటే మేము ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసామో December 9న అదే రోజు మేము మహాలక్ష్మి పథకాన్ని మేము స్టార్ట్ చేసాం. అదే రోజు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాం. దాంతోపాటు మనం ఫ్రీ కరెంట్ ఇచ్చేసాం. దాంతోపాటు ఇందిరా మిల్లను మనం స్టార్ట్ చేసాం. సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు దేశంలో లేదు. లేని చేస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని చెప్పినవి చేసినవి ఉంటాయి, చేయని కూడా చేసేటివి ఉంటాయి. ఎవ్వరు కూడా కోరకం లేదన్నా. కేవలం అది బీఆర్ఎస్ మహిళలు తప్ప, బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రపగండ తప్ప. అదే మా ప్రీ బస్ని తీసేసినాం అనుకో, రేపు వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళే అరే మనకి ఎందుకు ప్రీ బస్ తీసేశారు, మీరు ఇచ్చిన హామీ కదా అంటారు. కాబట్టి నేను ఏమంటా అట్లా మాట్లాడతారు. ఇటు మరి రాజకీయాలు ఎట్లా తయారైనా అంటే ఇటు అటు రెండు వైపులు మాట్లాడతారు. రెండు వైపులు ఏంటిది భజన చేయడానికి రెడీగా ఉంటారు. చేస్తే ఇట్లా చేయకపోతే గట్లా. ఒక సక్సెస్ఫుల్గా కష్టాల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబం నుంచి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మీరు. సో మిమ్మల్ని అడిగితే పూర్తిగా నిజం చెప్తారనే ఉద్దేశంతోనే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. బట్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి మీ నాయకులను కానీ మీ ముఖ్యమంత్రి కానీ వెనక వేసుకొచ్చే కార్యక్రమాత్రం కాకుండా అసలు నిజంగానే కరెక్ట్గా నిజం చెప్పండి. నిజంగా డెవలప్మెంట్ అంతా చేస్తారని నమ్మకం ఉందా మీకు? 100% అనేది చెప్తున్నాం, మాటిస్తున్నా. పెన్షన్ అనేది 100% ఇవ్వబోతున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కొన్ని వెనుకబడడానికి కారణం ఏంటంటే మిగతా డెవలప్మెంట్. ఇప్పుడు కేవలం ఈ స్కీమ్ల వైపు వెళ్తే మిగతా డెవలప్మెంట్ ఆగిపోతుంది. విద్యాపరమైన అంశాలు ఎందుకు ఏం డెవలప్మెంట్ కావాలి, ఏం తక్కువ చేసామని రాష్ట్రంలో. ఈరోజు నా నియోజకవర్గం అన్ని చూపండి చెప్పండి. చాలా గ్రామాలు అసలు రోడ్లే వేయలేని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తున్నాం. అందు కూడా అంటే ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఈరోజు మమ్మంతా కూడా ప్రక్షాళన చేస్తూ పోతున్నాం కదా. నేనేమంటున్నా 10 సంవత్సరాలు పాలించినోడు ఏం చేయనిది 2.5 సంవత్సరాలు అయ్యేది ఏముంటుంది? ఈ 2.5 సంవత్సరాలు కాదు ఇంకా 5 సంవత్సరాలు వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి చేసేటి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో ఆంధ్ర వాళ్ళు దోచుకునే మనమే మాట్లాడుతుంది. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద డబ్బు పెడితిరి, మిషన్ కాగితాల మీద డబ్బు తింటిరి, మిషన్ భగీరథ మీద డబ్బు తింటిరి. సెక్రటరీ అవసరం లేకపోతే సెక్రటరీ పెద్ద సెక్రటరీ కడతిరి. అంటే సరే కట్టడం అనేది మంచిదే, మేము కాదు దాన్ని ఎవరు కూడా చెప్తాను ఉండి చేస్తున్నాము. కాదు కట్టియడం కాదు, దాంట్లో చేయకపోతుండేనా దానికి ఎక్స్పీరియన్స్ ఇంకా టైం ఉండదు, చేసే సందర్భాలు ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంత చేయాల్సిన ఏంటిది అంటే చరిత్రలో మన పేరు ఉండాలి. నీ చరిత్ర నీ పేరు కోసం కాదు కదా చేసేది. ఇప్పుడు ఉన్న డబ్బుని ఎట్లా తెలంగాణ రాష్ట్రం గతంలో విధ్వంసం అయింది, దాన్ని ఎట్లా సెటరైట్ చేయాలి, సెటరైట్ చేసిన తర్వాత అనుకో ఒక్కొక్కటి ఇది చేస్తే బాగుంటుందని. ఎక్కడ కూడా చేశారు చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నా ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతిదీ కూడా కావచ్చు, మేము చేయాలంటే కొంత సమయం పడుతుంది. దాంట్లో ఈ 5 సంవత్సరాలు సరిపోదు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఈ 5 సంవత్సరాలతో బాగుపడేది కాదు. ఇంకా మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతనంతా చూసుకుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అన్న ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. రోడ్ల మీద తిరిగే లీడర్లు తప్ప జనాలు ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హక్కుని చేసుకున్నారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు. సరే బై ఎలక్షన్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది మాట్లాడే అధికార పార్టీ కాదు అటువైపే ఉంటారని అనుకుందాం. అయినప్పటికీ ప్రజలంతా ఇది కాదన్న. గతంలో వేరు ఇప్పుడు వేరు. ప్రజలందరూ కూడా చైతన్యవంతులైన. ప్రభుత్వం చేస్తే అభినందిస్తారు, చేయకపోతే తిరస్కరిస్తారు. కానీ మెజారిటీ స్థానాలలో కూడా ఎక్కడ కూడా సర్పంచ్ కూడా మీరు ఏమైనా అనుకోండి ఎంతో నా వ్యతిరేకత అన్నప్పుడు ఓట్లు వేసేది వాళ్ళే కదా, జనాలే కదా. మరి ఓట్లు మాకు ఎందుకు వేశారు, ఏ రకంగా వేశారు ఓట్లు? డెవలప్మెంట్ చేస్తేనే కదా, అన్ని చేస్తేనే కదా. ఇప్పుడు జనాలలో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. కేవలం రోడ్డు మీద తిరిగేటోళ్ళు, ప్రతిపక్ష నాయకులు ఇష్ట ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని ఆలోచన చేయటోళ్ళు వీళ్ళు మాట్లాడితే మీరు జనాల దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి ప్రభుత్వాల విషయంలో. వాళ్ళు అనేది ఇప్పుడు రైతు భరోసా ఏమైంది సార్ అడుగుతారు. ఒకటే
చెప్తున్నా జనాలు అడిగేటి ఇప్పుడు నువ్వు గ్రౌండ్ లో పోతే మీరు ఎక్కడికి వెళ్ళినా రైతు భరోసా ఏమైందా సార్, లేకపోతే 4000 పెన్షన్ ఏమైంది సార్ అని అడుగుతారు. రైతులు కూడా అడుగుతున్నారు కదా. నాకు తెలిసి మీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే ఒక్కసారి రైతు భరోసా వేశారని తెలిసి అంతకుముందు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా ప్రతి 6 నెలలకోసారి రైతు బంధు పడేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఏంటి పరిస్థితి? కేవలం రైతు భరోసా పేరు మీద రైతుల్ని మోసం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి తనే. రైతు భరోసా పేరు మీద రెండోసారి అధికారంలో వచ్చింది కేవలం రైతు బంధు పేరు మీద. కానీ ఏ పేదవాడికైనా ఏమైనా చేసినట్టు ఏమైనా మిగతా ఒక్క అంశాన్ని వదిలేసి ఇంక ఏమైనా చేసినట్టు ఒక్కటి చెప్పండి. ఏది కూడా అంటే నేను ఏమంటున్నానంటే ఆ ఒక్కటి చేయడం కాదు, మేము ఆ ఒక్కడితో పాటు మిగతా అన్ని కూడా చేస్తున్నాం కదా. ఏది ఎవరికి వచ్చింది దళిత బంధు, ఎన్ని కుటుంబాలకు వచ్చినాయి దళిత బంధు, బీసీ బంధు ఎంతమందికి వచ్చింది, గిరిజన బంధు ఎంతమంది వచ్చింది, మైనారిటీ బంధు ఎంతమందికి వచ్చింది. నేను ఏమంటున్నా ఏవి కూడా చేయలే. నా నియోజకవర్గంలో ఏం చేసింది ఏం లేదు. అంటే రైతు బంధు మీద రైతులకి రుణాలు ఇచ్చారు, అదొకటే. రైతు బంధు వేసి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా, మేము కూడా ఎక్కడ పనిచేయాలి. కానీ నేనేమంటున్నా ఆ యొక్క హయాంలో దొరలకి బీడు భూములకి ఇష్టారీతిన రైతు బంధుని వాడుకున్నారు. బట్ మేము అట్లా కాదు కదా, బీడు భూములకు ఇవ్వడం లేదు, కొంత కటింగ్ చేసేసినాం. అంటే అసలైన రైతులకు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుండ్రు. ఎప్పుడు ఇవ్వాలి, ఏ సందర్భం ఇవ్వాలి. ఇప్పుడు 20 తారీఖు మనం అనౌన్స్మెంట్ చేశారు. ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుడి మీద ఒట్టేసి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాట తప్పుతూనే ఉన్నారు. అంతేందుకు మొన్నే రైతు భరోసా సంక్రాంతి పండగ ఎల్లగానే మీ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఏది మరి మా సంక్రాంతిని దాదాపు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవరి ఖాతాలోనూ జమ అవ్వలేదే. ఈ 22 తారీఖు నాడు 100% మొదటి విడత ఒక 3 విడతల్లో డబ్బులు ఇవ్వబోతున్నాం. 3 విడతలు ఇవ్వబోతున్నాం. ఫస్ట్ 1 ఎకరం అన్నారు, ఇంకేదేదో ఉంది. బట్ నాకు అంత పర్ఫెక్ట్ నేను చెప్పలేను. బట్ 3 విడతలు ఇవ్వాలని ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా రైతులకు ఏ సందర్భంలో డబ్బులు ఇస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఆలోచన చేసి మేము ఇవ్వబోతున్నాం. మరి అలాంటప్పుడు ఆ రోజుల్లో నిజామాబాద్లో పోయి మేము ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు వాళ్ళు. అంటే 1,00,000 రుణమాఫీ చేస్తామని చేసిండ్రు వాళ్ళు. నేను ఏమంటున్నా వాళ్ళ గురించి 10 సంవత్సరాలు ఏం వాళ్ళు 10 సంవత్సరాల అవకాశం ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఈ కేవలం మేము 2.5 సంవత్సరాలు వీళ్ళు నిన్నగానం నిలదీస్తే మేము ఏమనుకోవాలి. దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇంటికి ఉద్యోగం అని ఏదో 100 మాట్లాడారు కదా. మేము అనుకున్న దాంట్లో మేము ఫ్రీ బస్ అన్నాం, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాం, ఫ్రీ కరెంట్ అన్నాం, 500 గ్యాస్ సిలిండర్ అన్నాం. అంటే మేము చెప్పిన దాంట్లో మీకు కొన్నైనా మీరు కనబడతలేవా? మేము ఇంకొక హామీ ఇవ్వలే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకపోతే రేషన్ కార్డులు చేసేసినాం. అంటే నేనేమంటే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అది ముఖ్యం. 10 సంవత్సరాలతోటి అతను ఇంకా అని నిరంతర ప్రక్రియ పెట్టినాం. నిరంతర ప్రక్రియ లేనివాడు పెళ్ళైనవాడు ఇంక మాకు కావాలంటే పెట్టచ్చు. బట్ నా నియోజకవర్గం దగ్గర 15,000 రేషన్ కార్డులు ఇచ్చిన నా ఒక్క నియోజకవర్గంలో, అర్థం చేసుకోండి. అంటే అన్ని కుటుంబాలు 1,500 కుటుంబాలు, అంటే దాంట్లో లబ్ధిదారులు ఇంకెంతమంది ఉన్నారు, 15,000 కుటుంబాలు. అంటే దాని లబ్ధిదారులు ఎంతమంది? ఒక రేషన్ కార్డులు 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 15,000 కుటుంబాలకు మనం రేషన్ కార్డులు ఇచ్చాం. అంటే ఓన్లీ నా నియోజకవర్గం, దానికంటే ఇంకెక్కువ నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తా, మామూలు అక్యూరేట్గా చెప్తున్నా. కాబట్టి చాలా మనం చేసాం కదా. అంటే ఇప్పుడు మనం చెప్పడానికి 100 ఉన్నాయి, మనం గ్రౌండ్లో పోయి చెప్పడానికి. మిగతా డెవలప్మెంట్ కావచ్చు, హామీలు కావచ్చు. నేను చెప్తున్నా కదా, తులం బంగారం ఒక పెండింగ్ ఉన్నది, 4,000 చొప్పున పెన్షన్ పెరిగింది, 2,500 పెండింగ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మేము ఏమంటున్నాం, ఆర్థికమైన అంశాలతోటి కొన్ని అవుతాయి కానీ కావు. సరే మెల్లమెల్లగా చేస్తాం అని చేయమని చెప్పడం, పెన్షన్ 100% ఇస్తామని చెప్తున్నాం. ఏదో ఒకటి మేలందుకు కూడా మాట్లాడుతున్నాం కదా, సీఎం గారు ఒత్తిడి తీసుకొస్తున్నాం. మేము కూడా కంపల్సరీ చేయాలని చెప్తున్నాం, చేస్తారు. ఉన్నట్టు పరిస్థితుల్లో ఒక్కొక్క అంశాల మీద ముందుకెళ్తున్నారు. కానీ కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది మన తెలంగాణ, అదేవిధంగా పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ 3 రాష్ట్రాల నుంచి సంచులు అంటే డబ్బు మూటలు సెంట్రల్ కేంద్రానికి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్ళిస్తున్నారని చెప్పేసి మీ మీద అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఆ విమర్శలకు ఏ సమాధానం చెప్తారు? ఎవరు కూడా మూటలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఏం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ చాలా పదిలంగా దేశవ్యాప్తంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాలు ఉంటుందో వాళ్ళే చూస్తారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. కొత్త డీసీసీలకు ప్రత్యేకమైన ట్రైనింగ్లు, దాంతోపాటు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కావచ్చు. భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసూర్ల పండుగ. ఇప్పుడు మేము దాని గురించి మేము ఏం మాట్లాడాం, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళ పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు?
వాళ్ళు కేవలం మత పిచ్చితోటి వెళ్తున్నారు, ఇంకేదో చేద్దామని వెళ్తున్నారు. ట్రంప్ గారికి భయపడి ఈరోజు దేశంలో ప్రపంచంలో ఒక దేశ అధినేతని చంపేసిన కనీసం స్పందించినాడు ప్రభుత్వం. వాళ్ళకి లొంగిపోయి ఉండడం. సో ఇప్పుడు గ్యాస్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో 500కే గ్యాస్ సిలిండర్ అని సబ్సిడీ ఇచ్చారు మీరు. సో మరి ఆ గ్యాస్ ఎంతమందికి వస్తుందో ఏంటో తెలీదు. ఇప్పుడు పైగా గ్యాస్ కష్టాలు వచ్చాయి. ఎందుకంటే యుద్ధాల వల్ల గ్యాస్ కష్టాలు వచ్చాయి. సో నిన్నగాక మొన్న ఇది 3 రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మన దగ్గర ఫుల్‌గా నిల్వలున్నాయి. గ్యాస్‌కి ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. కానీ మరి చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరైనా గ్యాస్ బుక్ చేసుకుందామంటే కూడా ఫోన్ లైన్‌లు కూడా కలవనటువంటి పరిస్థితి. ఏంటి మరి దీన్ని ఈ గ్యాస్ కష్టాలను ఏ విధంగా తీరుస్తారు? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిందే నేను చెప్పగలుగుతా. ఈరోజు వాళ్ళు గ్యాస్ కొరత లేదంటారు కాబట్టి కొరత లేకుండా చూసుకున్నారు కావచ్చు. అడ్వాన్స్‌గా కొంత స్టోరేజ్ పెట్టుకోవడం కావచ్చు. ఇంకేమైనా ఉంటది. ఇప్పుడు వాళ్ళకున్న క్యాలిక్యులేషన్ మనకేం తెలవదు దాని గురించి. బట్ 500 విషయం 500 గ్యాస్ సిలిండర్ మేము ఏదైతే చెప్పిన హామీలలో మ్యాక్సిమంగా నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. కొన్ని ప్రాంతాలు అయితుంది, కొన్ని ప్రాంతాలు అయితలేదు. ఎగ్జాంపుల్ ఒక 100 ఇండ్లు ఉంటే దాంట్లో సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు. దానిలో కొన్ని టెక్నికల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గతంలో వాళ్ళు తీసుకున్నటి కొన్ని అప్లై చేసే క్రమంలో పేర్లు కావచ్చు, ఇవి కావచ్చు, చిన్న చిన్న మిస్టేక్‌లతోటి వాటన్ని కరెక్షన్ చేసుకుంటే చాలా మందికి వస్తుంది. కొంతమంది గ్యాస్ డబ్బులు పడినా పడలేదంటారు. పడింది కూడా తెలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము చాలా సందర్భాల్లో వెళ్ళినప్పుడు గ్యాస్ సిలిండర్ లేదంటే వాళ్ళని ఎవరెవరికి రాలేదంటే ఇమ్మీడియట్ దాన్ని వెరిఫై చేస్తే వాళ్ళకి అమౌంట్ పడి ఉంటుంది. ఏమేమి అది గ్యాస్ డబ్బులు కాదనుకున్నాం సార్ అని వాళ్ళు మాట్లాడు. అంటే మ్యాక్సిమంగా 99% అంటే జనరల్‌గా 100 మందిలో ఒక 50 మందికి పడుతుంది. కొంత 50 మందికి పడకపోవచ్చు. అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమంగా దాంట్లో కొన్ని జరుగుతున్నాయి. 2 లక్షలు ఉన్న వాళ్ళు 2 లక్షల లోపల 100% మాకైంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి ఇంకో 20% కాదు 100% ఇది. ఆ 20% ఎవరు చెప్తా నేను. ఈరోజు కొడుకు పేరు మీద లోన్ ఉంటుంది, తండ్రి పేరు మీద లోన్ ఉంటుంది, భార్య పేరు మీద లోన్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మా కొడుకు వేడైపోయింది కదా, సపరేట్ అయిపోయింది కదా, మేము సపరేట్ ఉన్నాం కదా అంటారు. బట్ ఓవరాల్ ఫ్యామిలీ ఒకటే రేషన్ కార్డులు ఉంటారు. ఒక ఫ్యామిలీకి ఎన్ని చేయాలన్నా 2 లక్షల లోపు ఉండాలి. టెక్నికల్ ఇష్యూ. నేను ఏమంటున్నా 100% చెప్తా. ₹1 తక్కువ ఉన్నా వాళ్ళకి రుణమాఫీ. 2 లక్షల కంటే 1 రూపాయి తక్కువ ఉన్నా రుణమాఫీ అయింది. ₹1 ఎక్కువనా రుణమాఫీ కాలే. ₹1 ఎక్కువ 2 లక్షల ₹1 ఉన్న మాఫీ కాలే. అది కండిషన్. దాంట్లో చాలా మందికి రుణమాఫీ కాకపోవడానికి కారణం కేసీఆరే. ఆ కేసీఆర్ పాపమే. అది కూడా చెప్తున్నా. ఆ రోజుల్లో ఏ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని విడదీసి ఏ వరకు వాళ్ళు ఫ్యామిలీ సపరేట్గా రేషన్ కార్డులు ఇచ్చుంటే ఈ కొడుకు ఉండేది కాదు. ఏమైంది? తండ్రి పేరు మీద లోన్ ఉంటుంది, కొడుకు పేరు మీద, కోడల పేరు మీద. వాళ్ళ రుణం ఇండివిజువల్గా ఉన్నప్పుడు 1,00,000 అనిపిస్తుంది. బట్ అందరిది కలిపినప్పుడు 2 లక్షలు దాటిపోతుంది కుటుంబ వాల్యుయేషన్. అట్లా ఒకటి భూములు అప్పుడు ధరణి పేరు మీద భూములు బైఫర్కేషన్ జరగలే, చేయలే, చాలా మందికి పట్టలు కాలే. అవన్నీ టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో చాలా మందికి కాలే. లేకపోతే 99% చాలా మందికి రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీ కాని వాళ్ళు ఇట్లాంటి బాపత్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే పేర్లు తప్పు ఉండడం, ఇంకేదేదో ఉండడం, అవన్నీ కరెక్షన్ చేయాలంటే అంత ఈజీగా తొందరగా అయితే కావు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేస్తామనే నమ్మకంతో అయితే ఉన్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజనుల పోడు భూములు కావచ్చు, అదేవిధంగా సాగు భూముల విషయంలో మీరు ఒక ఉద్యమం అయితే చేస్తూ ఉన్నారు. దాని మీద కొంత ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఆ పోరాటం ఏంటి? దాని మీద గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు అది ఆ ఇష్యూ ఏంటి? ఎక్కడ జనాలు ఇబ్బంది పడితే అక్కడ నేను చాలా సీరియస్గానే ఉంటాయి. అదే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం చేసే పనిని సక్రమంగా చేసినప్పుడు అందరు సహకారం చేస్తారు. అంటే ప్రభుత్వానికి లోబడి పనిచేయరా ఈ ప్రభుత్వ ఉద్యోగులు? వీళ్ళు అటవీ శాఖ అంటే మాది ఒక సపరేట్ సామ్రాజ్యం వాళ్ళు అనుకుంటున్నారు. అదే వాళ్ళు ఏంటిదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, ఈ ఎమ్మెల్యే తోటి మాకు పని లేదు, సీఎం తోటి పని లేదు అంటే ఆ రకమైన వ్యవహారం వాళ్ళలో ఉంది. కాబట్టి ఆ ధోరణి 100% ఉంది. వాళ్ళు సపరేట్ మాది సామ్రాజ్యం, ఈ ప్రభుత్వాలతోటి మాకు సంబంధం లేదనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను నా పోరాటం మీద గవర్నమెంట్ తోటి కాదు, నా పోరాటం వాళ్ళతోటి, అటవీ శాఖతోటి, ఆ శాఖలో అధికారులతోటి నా పోరాటం, వేరేది ఏం లేదు. అధికారులు మీదే గవర్నమెంట్ కదా, మేము చెప్పినట్టు మరి మేము చెప్పినట్టు బీట్ ఆఫీసర్ వినకపోతే నేనేం చేయాలి? ప్రతిపక్షంలో మాట్లాడారు, ఎమ్మెల్యేని ఏం చేస్తాడు, బీట్ ఆఫీసర్ విన్నాడని మాట్లాడతారు. మరి పోయి కొట్టాలి, నేను ఏం చేయాలి చెప్పండి? అంటే నేను ఏమంటున్నా, దేనికైనా పద్ధతి ఉంటుంది. మేము ఎమ్మెల్యేగా మేము చెప్తాం చేయాలంటే వారికి ఏదో పైనుంచి ఒకరికొకరు లింక్ ఉంటుంది. వాడి వల్ల ఇంకోటి వల్ల ఇంకోటి సీసీఎఫ్ అంటాడు, ఇంకోటి పీసీఎఫ్ అంటే ఇంకేదో కేంద్రం అంటే ఇంకేదో చెప్తారు సార్, పనికిరాని సమాధానాలు చెప్తారు. ఇప్పుడు ఇదే పీసీఎఫ్ని అడగండి, ఆమె ఏం సమాధానం చెప్తుందో, మా కేంద్రం నుంచి ఒత్తిడి అని చెప్తుంది. అదే కింద బీట్ ఆఫీసర్ని ఏమంటాడు, నాకు ఎఫ్ఆర్ తోటి ప్రాబ్లం ఉంది అంటాడు. ఎఫ్ఆర్ ఏమంటాడు, నా డిఎఫ్ తోటి ప్రాబ్లం అంటాడు. డిఎఫ్ ఏమంటాడు, పీసీఎఫ్ తోటి ప్రాబ్లం ఉంది అంటాడు.
అంటే ఒక లింక్ని పెట్టేస్తున్నారు. దీన్ని ఎవరు చెప్పుకోవాలి? నాలో ఉన్న ప్రాబ్లం ఒకటే, ఇందిరా మిల్లని కట్టనిస్తలేదు. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏం చేస్తారో చేయాలి. నేను కూడా కొన్ని రోజులు నాకు ఓపిక ఉన్న రోజులు ఓపికతోటి ఉంటా. ఓపిక నశించింది అనుకో, నేనే వాళ్ళ ఇళ్ళలో కూర్చొని ఇళ్ళలో కట్టిపిస్తా. నేనే పోతా గ్రామంలో, ఎవరు వస్తారా అని చూద్దాం. ఎవడైనా రాని, నాకు అనవసరం. కాబట్టి ఎందుకంటే సరే మనం హై లెవెల్లో చెప్పినాం, ముఖ్యమంత్రి గారు చెప్పినాం, అంతా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. వాళ్ళేమో కాదు సార్ మేము ఉద్యోగాలు పోతేనే డైరెక్ట్ ముఖ్యమంత్రికి చెప్పే స్థాయిలో వాళ్ళు వచ్చిర్రు. మా జాబ్లో పోతేనే పీసీఎఫ్ కూడా మాట్లాడి మాకు ఉన్నటువంటి సమాచారం అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నా, ఇన్ని రోజులు సమస్య లేనిది ఈరోజు టైగర్ జోన్ 2012-13లో వచ్చింది. కానీ అక్కడ గ్రామాలు దగ్గర 70 సంవత్సరాల నుంచి ఉన్నాయి, నివాసం ఉంటున్నారు కదా. ఇప్పుడు అది మనం దేనికోసం ఆలోచన చేయాలి. కాబట్టి నేనేమంటున్నా, ఉన్న ప్లేస్లలో ఇళ్ళని కూలగొట్టి వాళ్ళ సొంతంగా గృహ నిర్మాణం చేపడితే లేక కాదు, రీహాబిటేషన్ చేస్తారు, చేయని అదే చేయని. నేను దాన్ని వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు రీహాబిటేషన్ చేయనియ్యావు, రోడ్ వేయనియ్యావు, ఇల్లు కట్టనియ్యావు అంటే ఏంటిది? ఏమనుకోవాలి? కాబట్టి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఏమనుంటే పైకి రాయాలి, పీసీఎఫ్ వారు కేంద్రానికి రాయాలి. సార్ వాళ్ళు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లేకపోతే రీహాబిటేషన్ కూడా డబ్బులు ఇవ్వండి, వాళ్ళని రీహాబిటేషన్ చేస్తామని అడగాలి. వీళ్ళకి అడగడానికి చేత కాదు. అక్కడ డెవలప్మెంట్ చేస్తామంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నీ మీ కరెక్ట్ అనుకుంటే ఎట్లా? సో రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి హైడ్రా, ఎందుకంటే మన ఈ మధ్య మనం చూసాం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో జరిగినటువంటి భూదాన్ భూములు దాదాపుగా 62 ఎకరాల 7 గుంటల భూమి విషయంలో అది భూదాన్ భూములు. అక్కడ ఇళ్ళన్నీ కూల్చి నేలమట్టం చేశారు. సో వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శాపనార్థాలు, మా శాపాలు తగిలి రేవంత్ రెడ్డి నాశనం అయిపోవాలని చూపించినటువంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గాంధీ సరోవర్ కట్టడానికి అని దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నిటిని, అంటే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ను కూడా కూల్చేస్తామని చెప్పేసి అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు వచ్చాయి. సో ఏంటి మరి, ఒక ముఖ్యమంత్రికి మీరు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీరు, సో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? నేను 100% సమర్థిస్తా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మూసి ప్రక్షాళన చేయడం వల్ల ఇబ్బంది ఏంటిది? ఈరోజు గాంధీ సరోవర్ కట్టడం వల్ల ఇబ్బంది ఏంటిది? ఎక్కడ మురికి కాలువల్ని తీసేసి ఒక సుందరీకరణ చేయడం ప్రాబ్లం ఏంటిది? ఈరోజు వాళ్ళని బలవంతం కాదు, ప్రేమతోటి వాళ్ళకి రిహాబిటేషన్ చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేసి అవసరమైతే ఇల్లు కట్టించి అన్ని చేస్తామని మేము అంటున్నాం కదా. కానీ వాంటెడ్లీ పోయి వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళంటి పోయి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. ఇప్పుడు అదే కేటీఆర్ గారు, అదే హరీశ్రావు గారు వాళ్ళతో పడుకోమని చెప్పండి, తెలుస్తుంది బాధ ఏంటిదో. అంటే నేను ఏమంటున్నా అంటే, డెవలప్మెంట్ చేసే దాంట్లో సపోర్ట్ చేయాలి, వాళ్ళని కన్విన్స్. ఎవరికైనా ఒక మంచి ఇల్లు ఉందన్నా దీన్ని కూలగొడదామని నిజం మన సొంత ఇల్లును మనం కొత్త ఇల్లు కడదాం అని పాతిల్ని కూలగొడడం మనకే బాధ అనిపిస్తుంది. అది ఎవరికైనా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. బట్ నేను ఏమంటున్నా, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మురికి కాళ్ళు ఉండే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన చూస్తే వర్ణనాతీతం. దాన్ని డెవలప్మెంట్ చేద్దాం. ఎవరు ఎందుకు ప్రాబ్లం లేకపోవడం ఏంటిది? అందరికి ప్రాబ్లం ఉంది. మురికి వీళ్ళకి ప్రాబ్లం లేకపోవచ్చు, కింద అంతా మురికిపోయి నల్గొండలో ఏమి ఇబ్బంది అని తెలుసు, మొత్తం కలిసితే నీరు అదంతా కూడా. కాబట్టి ఇప్పుడు దానికి డెవలప్మెంట్ చేసే విషయంలో ఎవరు అడ్డొచ్చినా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, హైడ్రా ఈరోజు చాలా మంది అక్రమాలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. సరే, ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం జరిగిందో పునర్నిర్మాణం జరగాలి. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాడు. 10 సంవత్సరాల పునర్నిర్మాణానికి కనీసం ఎక్కడ కూడా ముగ్గు కూడా వేయలే. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పునర్నిర్మాణం చేయకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. ఎక్కడ ఎన్ని కబ్జాలు చేసినా అవన్నీ కూడా బయటికి వెలుగు తీయాలనే ఆలోచనతోటి ఈరోజు కబ్జాలని చేసిన చెరువుల్ని కావచ్చు బయటకు తీసేసి ఒక శుద్ధీకరణ స్టార్ట్ చేశారు. ఆ మురికి కాలు ఎన్ని రోజులు ఆ మురికి వాసన మనం పీల్చుకుందాం, కంపల్సరీ దాన్ని కూడా మనం డెవలప్మెంట్ చేద్దామని ఆలోచనతో ఒక గంగాకమ్మ కట్టుకొని ఈరోజు ప్రత్యేకించి ఆ పనులు చేస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, శుద్ధీకరణ చేయడంలో, డెవలప్మెంట్ చేయడంలో వాళ్ళని బలవంతంగా ఏదో రోడ్డు మీద తీసుకొచ్చి మేము వదలట్లేదు. వాళ్ళకి కంపల్సరీ ఇళ్లతో సహా నష్టపరిహారంతో సహా చెల్లించుకొని వారికి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీంట్లో అది చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరేస్తుందని అడ్డుపడడం 100%. దాంట్లో చెల్లిందేముంది? ఇండైరెక్ట్ నిన్న కదా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మీ డెవలప్మెంట్ వ్యతిరేకం కాదు కానీ ఇది చేయదని. అదంతా ఏం లేదు. ఇప్పుడు రోడ్ వెండింగ్ కావాలంటే పక్కిళ్ళు పోతాయి. సుందరీకరణ పేరు మీద అక్కడ ఏదైతే ఉందో దాని ప్రకారం జరగాలి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. సరే, దాని గురించి నాకు తెలియదన్నా. ఇప్పుడు నేనేమంటున్నా, అట్లాంటి కొన్ని ఏరియాలు
ఒక అలవాటుగా మారిపోయింది. నేను ఆ భూదాన్ భూముల విషయంలో దాన్ని కూడా ఏమైనా సరే ఎక్కడ సంబంధం రాజకీయాలు ఏంటో నాకు తెలియదు. తప్పకుండా అట్లాంటి విషయాల్లో నేను కూడా అట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఏదైనా బట్టి కూడా ఒక ఇల్లు కట్టినప్పుడు దాన్ని ఏ రకంగా తీయాలి జరగాలి. 100% ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అట్లా జరగాలని కోరుకోడు, అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎవరు కూడా కోరుకోరు, ఇట్లా చేయాలని కోరుకోరు. బట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎవరికి ఏం తెలియదు, నాకైతే తెలియదు. సరే నేను పేపర్లో చూసినా అన్ని చూసినా మనం కూడా చూసి బాధపడతాం తప్ప పోయి చేయండి ఏముండదు కదా. కాబట్టి నేనేమంటున్నా అట్లా ఇంకేదైనా సరే ఈరోజు ఉద్యమకారులు ఎక్కడైనా కావాలనుకున్న ప్రభుత్వంతో లీగల్గా మనం ఏమైనా తీసుకొని ఉంటే, ఇప్పుడు కొన్ని చోట్ల భూదాన్ పేరు మీద చాలా మంది కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నా నియోజకవర్గంలో కూడా అది జరిగింది చాలా ఉంది. నా నియోజకవర్గం ఉంది, నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాసెస్. ఆఫ్టర్ అసెంబ్లీ తర్వాత ఎక్కడెక్కడ ఎవడెవడు ఇప్పుడు అసైన్ ల్యాండ్ కూడా ఇష్టమని తీసుకొని అమ్మేస్తున్నారు. అసైన్ ల్యాండ్ అనేది నీకు ఇచ్చింది, నీ వారసత్వం తినాలి. ఆ అసైన్ ల్యాండ్ ఇంకొకటికి అమ్మేస్తున్నారు, ఇష్టమైనట్టు భూమిని వాడుకుంటారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి భూదాన్ పేరు మీద చాలా చోట కబ్జాలు ఉన్నాయా, కబ్జాలు ఉన్న వాళ్ళనే తీసిండ్రు. నేను అనుకుంటా కబ్జాలతో పాటు మిగతా వాళ్ళు కొందరికి అన్యాయం జరిగింది కావచ్చు వెలుగుమట్ల. ఇప్పుడు కబ్జాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉండేది, కొంతమంది ఏంటిది కొందరిని బూచిగా చూపుకొని పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే వాళ్ళు కబ్జాదారులు చాలా మంది ఉంటారు. అట్లాంటి వ్యవహారం ఏమైనా అక్కడ జరిగి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. న్యాయం చేయాలి, అది నేను కూడా కోరుకుంటున్నాను. కంపల్సరీ నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు, నిజంగా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు, నిజంగానే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే న్యాయబద్ధంగా తీసుకున్న వాళ్ళకి అయితే న్యాయం చేయాలి 100%. భూ కబ్జాదారుతో పాటు కొంతమందికి అన్యాయం జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేను. బట్ ఆ భూ కబ్జాదారులు ఎవరున్నా కంపల్సరీ ప్రభుత్వాన్ని భూముల్ని కాపాడాలి. ప్రభుత్వ భూములు భవిష్యత్ తరాలకి మనకు అవసరం. ఇక ఫైనల్గా మిమ్మల్ని ఓడించడం కోసం అక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎందుకంటే ఆ రెండు కూడా కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి పార్టీలు కాబట్టి, సో మిమ్మల్ని ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించుంటారు. బట్ అక్కడ మీరు గెలవడానికి అక్కడ మీరు చేసినటువంటి కష్టమా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఒకసారి గద్దె దించాలని కాంగ్రెస్ రావాలని ఆ వేవ్ బాగా ఉపయోగపడిందా ఏంటి, ఎలాగా ఏ అంశం మీకు ఉపయోగపడ్డది? నేను కష్టపడిన కష్టం ఒక ఎత్తు అయితే, రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు తన జన్మదినం రోజు నాకు వచ్చి ఆశీర్వదించింది. నా దగ్గర బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రియాంక గాంధీ గారు నా దగ్గర రావడం అనేది జరిగింది. ప్రియాంక గాంధీ గారు వచ్చింది, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో సమస్యల మీద బలమైన పోరాటం చేసిన వ్యక్తిగా అన్ని అంశాలు కలిసి వచ్చినాయి, ఏ ఒక్క అంశం కూడా కాదు దీంట్లో. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం, ఆ ప్రాంత ప్రజల ఆశీర్వాదం, ప్రియాంక గాంధీ గారు రావడం, అన్ని అంశాలు మనకు కలిసి రావడం అనేది జరిగింది. కాంగ్రెస్ వేవ్ కావచ్చు, అన్ని కావచ్చు. బట్ ఏ వేవ్ వచ్చినా మనం గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది జనాలు చూస్తారు. గెలవడం ఒక అయితే, గెలిచిన తర్వాత ఇంకో ఎత్తు. సో మీరు గడప గడపకి తిరుగుతున్నారు, గ్రామానికి తిరుగుతున్నారు. సో వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అది కంటిన్యూ ప్రాసెస్. ఈ 5 ఏళ్ళు కంటిన్యూ తిరుగుతారా, లేకపోతే మధ్యలోనే ఆపేస్తారా? మధ్యలో ఆపడం కాదు, భవిష్యత్తులో ఎవరికైనా ఉంటుంది. ఈసారి అయినా ఇంకోసారి ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంటుంది. అది మనిషి యొక్క కోరిక. అది జనాలనే తీర్పిచ్చేది వాళ్ళు. మనం మంచి చేస్తే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మంచి చేయకపోతే తిరస్కారం చేస్తారు. బట్ మనం ఎక్కడ కూడా జనాల్ని ఏ రోజు కూడా మనం ఇబ్బంది పెట్టలే. నా దగ్గర డైలీ 500 మంది డైలీ పొద్దున ఉంటారు. ఏ ఎమ్మెల్యే దగ్గర నేను అది చూడలే. మనం ప్రత్యేకించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్న డైలీ ఒక అధికారి ఎట్లా ఉంటే అర్జీలు పెట్టుకుంటూ చూడు, గ్రీవెన్స్ డైలీ నా దగ్గర గ్రీవెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను బాగా అంటే భారతీయ రాజకీయ నాయకుడిని అనుకుంటలేను. ఇప్పటికీ కామన్ వ్యక్తి లాగానే నేను ఉంటా. నేను నా నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ఇంకొకటి, నేను మార్నింగ్ వాక్ పేరు మీద గ్రామాల్లో తిరుగుతా. మండల కేంద్రాలు ఇప్పటికీ నేను అన్ని మండల కేంద్రాల్లో మార్నింగ్ ఉదయం 5 గంటలు వేసేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ సమయంలో నేను ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నా, తిరుగుతున్నా. అంటే కొంత జనాలు కూడా మనల్ని కూడా కొంత తిడుతున్నారు. ఎలా తిడతారు? అరే ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తలేరని. నేను జనాల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, పెళ్లి కాకంటే ముందు ఒక రకంగా ఉంటాం, పెళ్ళి అయిన తర్వాత ఒక రకంగా ఉంటాం. నేను రాజకీయాలు కూడా ఎమ్మెల్యే కాకంటే ముందు ఒక రకంగా ఉంటే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రకంగా ఉంటాం. అంటే అందరు రాజకీయ నాయకులాగా కాదు, అంటే బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, గతంలో ఎమ్మెల్యే గారు బాగా వస్తుండే పోతుండే మనం అంటాం. అప్పుడు మనకు పని పడలేదు, మనం ప్రచారం కావచ్చు, సమస్యల మీద మనం తిరిగినాం. ఇప్పుడు ఆ సమస్యని పరిష్కరిస్తున్నాం కాబట్టి మనం అధికారులతో సమానం చేయడంతో కావచ్చు, అన్ని కావచ్చు. మనం అన్నిసార్లు మనం గతంలో 10 సార్లు వస్తే కానీ పాసిబుల్ కాదు. అంటే మనం ఉన్నటువంటి షెడ్యూల్ని బట్టి మనం చాలా వరకు మన పాసిబుల్ కాదు. అవతల పడడం మనం అనుకుంటాం. బట్ సమస్యలు మేము ఎక్కడ ఉన్నా మనం జనాల కోసం ఆలోచిస్తాం. మరి ఆ ప్రాంత ప్రజలను గెలిపించిన తర్వాత వాళ్ళ కోసం ఆలోచిస్తాం తప్ప, నేను హైదరాబాద్ వస్తున్నట్టు నేను ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వస్తలేను. పని ఉంటేనే హైదరాబాద్ వస్తా. అది కూడా కేవలం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సిగరెట్ చుట్టూ తిరుగుతూనే ఉంటా.
సమస్యల కోసం తప్ప. ఎందుకంటే మనం హైదరాబాద్ లెవెల్లో తిరగకపోతే పనులు కావు. ఆఫీసులతో మనం మీటింగ్ పెట్టి కూడా సమస్యల పరిష్కారాలు దొరకాయి. మరి మీ మీద రాకపోయినా మనకు మా దిమాగులు ఉంటుంది కదా, అరే ఏ ఊర్లో కరెంటు సమస్య ఉంది, ఏ ఊర్లో నీటి సమస్య ఉంది, ఏ ఊర్లో రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు నాకు చాలా పర్ఫెక్ట్ అవగాహన ఉంది కదా. ఆ సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలి, నేను రాకపోయినా నేను ఆలోచన చేస్తుంటా, ఆఫీసర్లతో కమ్యూనికేట్ ఉంటా, అన్ని చేస్తుంటా. కానీ ఏమంటారు జనం అంటే మా ఊరికి రావాలి, ఎందుకు వస్తలేడు అని అంటారు. బట్ నేను ఎక్కడ కూడా అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొన్ని ఒక 2-3 గ్రామాలు ఉంటాయి కాబట్టి నేను వెళ్ళినాయి. మ్యాక్సిమం అన్ని గ్రామాలు వెళ్తాయి. ఇప్పుడు వెళ్ళే క్రమంలో ఏముంటుంది అంటే ఇప్పుడు మనం అఫీషియల్గా ఇనాగ్రేషన్ల కోసం వెళ్ళుడవుతుంది. కానీ వట్టిగా అయితే మనం విలేజ్లో వెళ్ళే పరిస్థితి లేదు కదా. కాబట్టి చాలా మంది జనాలు అనుకుంటూ వాళ్ళు అనేదాన్ని కూడా నేను ఎక్కడ కూడా తప్పు పట్టాను. నేను 100% వాళ్ళు అనేదాన్ని అయితే తిరుగుతున్నా. అంటే నేను ఏమంటూ రాని గ్రామాల విషయం చెప్తున్నా. అంటే కొంతమంది ఇప్పుడు ఎంత చేసినా వ్యతిరేకతని తీసుకొస్తారు, జరగదు. కాబట్టి జనాల్ని నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎక్కడ కూడా నేను ఎమ్మెల్యేగా నేను వెళ్ళకూడదనో రాకూడదనో కాన్సెప్ట్ ఉండేనే ఉండదు. నిరంతరం జనాలు పనిచేస్తూనే ఉంటాను. రాక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. మరి ఒక 4 రాళ్ళు వెనకేసుకుందామని ఆలోచిస్తున్నారా, లేకపోతే నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్నారా? ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీరు? నేను 4 రూపాయలు సంపాదించాలనో ఇంకేదో చేయాలనే కాన్సెప్ట్ నాలో లేదు. ఫస్ట్ అయితే నాకు డబ్బు సంపాదించాలనే ఆలోచన నా మైండ్లో అసలే లేదు. బట్ నాకు ఒక కోరిక ఏంటిదంటే, ప్రతి మనిషి అనేవాడు కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలు ఏంటి అవసరం, దాంట్లో నాకు తిరగడానికి కారు అవసరం అనుకున్నా, అదే మాకు ఏదైతే లోన్ ఉంటుందో లోన్ ఒక 50 లక్షల లోన్ లేకపోతే ఇప్పుడు నేను నచ్చిన బండి ఫార్చునర్ బండి, అదే బండి తీసుకున్నా. ఎందుకంటే జనాలు తిరగాలి కదా, బండి తీసుకున్నా మాట్లాడాలి. మినిమం సౌకర్యాలు నాకు ఉండడానికి ఇప్పుడు ఇప్పటికి ఇల్లు లేదు, నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా. లేదు, ఇంద్రమిల్లు ఊర్లో ఉంటుంది. నేను ఉంటున్నా ఇప్పుడు అక్కడ విలేజ్లో పోయి మనం ఉండలేము కదా, అక్కడ నుంచి మనం వ్యవసాయం నడిపించలేము. గ్రామం నుంచి అక్కడ అమ్మనాన్నల కోసం వాళ్ళు అది ఇల్లుని కొద్దిగా మంచిగా చేసేసిన, ఏదైతే ఇంద్రమిల్లు రేకులు అనేది తీసేసి దాన్ని స్లాబ్ వేసేసిన. అంటే ఉన్న ఇల్లునే, మనం ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేయలే. ఏం లేదు, జస్ట్ దాన్ని రిపేర్ చేసుకొని ఉన్నదాన్ని మనం రేకులు తీసేసినాం, రేకులు తీసేసి స్లాబ్ వేసినాం. ఉన్న అవే గోడలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, జస్ట్ దాని కొంత మాడిఫై చేసినాం అంత. అది ఇల్లుని అక్కడ కొద్దిగా మంచి చేసినాం. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు కావాలి, ఎందుకంటే యూఐటీ ద్వారా తెలవాలి కూడా జనాలు కూడా. నేను అందరికి నా ఓపెన్ మీటింగ్లో కూడా చెప్పిన, కంపల్సరీ నేను ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కట్టకపోతే రేపటి రోజు మనం ఇంకా అయిందా మనం కిరాయిలలో అన్ని సంవత్సరాలు ఉండలేము. బట్ ఇల్లు కడదామని కూడా ఇప్పటికి నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, అది కూడా చెప్తాను. అంటే నేను ఏమంటున్నానంటే కడదామని కోరిక ఉంది, కానీ డబ్బులు ఇప్పటికి నా దగ్గర లేవు. ఎవరు కూడా నమ్మరు. నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి రాజకీయం అంటేనే. మీరు ఇవన్నీ చెప్తుంటే ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఇవన్నీ పెద్ద సోది కవులు రాబాయి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవన్నీ పనులను చేసుకుంటూ తిరుగుతాడా, ఆడి పనులు ఆడు సంపాదన ఆడు చూసుకుంటాడు తప్పితే ఇవన్నీ సాధ్యమేనా అని అనుకునే వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు మీరు? వాళ్ళు అనే దాంట్లో ప్రజలు మాట్లాడదంటే ఏది కూడా నేను తప్పంటలేను. ఎమ్మెల్యే అంటేనే డబ్బులు ఉన్నాయని అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. కానీ మాలో లోపల ఉన్న బాధని ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు కొన్ని ఏరియాలో అన్ని రకాల అంశాలు ఉంటాయి కావచ్చు. నా ఏరియాలో ఏంటంటే డ్రై ఏరియా, 100% డ్రై ఏరియా. నాకు దగ్గర ఏం లేవు, సోర్సెస్ ఏం లేవు, అడవి తప్ప ఏమి లేదు. నా ఏరియాలో ఫ్యాక్టరీలు లేవు, ఇంకేం లేదు, ఇసుక లేదు, ఇసుక తీసుకురావడానికి మనకి ఇసుక మాపేయలేదు, నా టేకు మాపేయలేదు, ఏం మాపేయలేదు, కరెక్టే లేదు. నేను ఏమంటున్నా, నా దగ్గర ఏం లేదు. చాలా మంది అనుకుంటారు భూములు, నా దగ్గర రియల్ ఎస్టేట్ దందా కూడా లేదు, అది కూడా చెప్తున్నా. అంటే ఏదో సంపాదిద్దాం అనుకుంటారు కదా, భూములు సంపాదిస్తారు, లేకపోతే ఇసుక మాపే చేస్తారు, ఇంకేదో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నా ఏరియాలో ఏం లేవు అంటూ చెప్తాను కదా, ఎక్కడి నుంచి నాకు డబ్బులు వస్తాయి? కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. బట్ ఇల్లు ఏదో రకంగా వీళ్ళతోటో మాళ్ళతోటో మాట్లాడి ఏదో కొంచెం లోన్ తీసుకొని ఇంకేదో చేసుకొని మాత్రం ఒక ఇల్లు అయితే కట్టాలనుకుంటున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, జనాలు ఏమని అనుకొని. బట్ ఇల్లు ఒక చిన్నగా ఇల్లు అయితే 100% కట్టాలనుకున్నది నా యొక్క అవసరం కూడా. అన్న జీతం ఏంటన్నా, నాకు నెల తిరగడానికి డబ్బులు సరిపోతలేవు. డబ్బులు సరిపోతే నా ఈఎంఐ కట్ అవుతుంది. నెల 1,50,000 రూపాయలు నాకు ఈఎంఐ కట్ అవుతుంది. అంటే నేను పెట్టుకున్న ఎక్కువగా కట్ కావాలని, తొందరగా 5 సంవత్సరాల కంటే ముందు కార్డు కూడా క్లియరెన్స్ ఉండాలని, క్లియర్ కావాలి కదా. కాబట్టి నేనేమంటుంది, సరే ఏదో రకంగా మనం మెల్లమెల్లగా మనం లైవ్ లోనే చెప్తున్నా నేను కూడా కదా. నేను ఏమంటున్నా, లైవ్ లోనే చెప్తున్నా. ఇప్పుడు లోను ఇంకేదో ఒకటి లేపుతాం. ఇప్పుడు మా మేడం కూడా ఎంప్లాయీ, ఆమె పేరు మీద ఇంకేదో కొంత లోన్ లేపి, ఇప్పుడు నా పేరు మీద కూడా కొంత లోన్ లేపడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పదవిలో ఉన్నంత కాలం మీ నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే మీ గ్రామాల అభివృద్ధి కోసమో మీ సమయాన్ని బాగా వెచ్చిస్తారని అనుకోవచ్చా మేము? 100% నా నియోజకవర్గానికి పరిధి దాటి నేను ఎక్కడ కూడా వేరేది నేను ఆలోచన కాదు. నేను పక్కా చెప్తున్నా, నా బయట రాజకీయాలతోటి నా పక్క కాన్సెప్ట్ ఎట్లున్నాడు, వీడు ఎట్లున్నాడు అని ఎవరి గురించి నేను పట్టించుకోను. నేను గతంలో కూడా పట్టించుకోను, ఇప్పుడు కూడా పట్టించుకోను. నా నియోజకవర్గం, నా ప్రజలు,
అంతే తప్ప నేను బయట వ్యక్తుల గురించి నాకు మా ప్రభుత్వం అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తా, ప్రభుత్వం గురించి. ఎవడైనా ఉంటే మనం ఏ అంశాల్లో స్పందించాలో ఆ అంశాల్లో స్పందిస్తాం. పార్టీ పిచ్చే కార్యక్రమాలను స్పందిస్తాం. దాంతోపాటు నిరంతరం నియోజకవర్గంలో పనిచేస్తా. మీరు ఇలాగే ఓపెన్గా ఉంటూ మళ్ళీ మీ ప్రజల మద్దతుతో మీ నియోజకవర్గంలో మళ్ళీ గెలిచి, అంటే ఈ పార్టీ కావచ్చు, వేరే ఏదైనా కానీ పార్టీ ఏదైనా కావచ్చు, ఎమ్మెల్యేగా మళ్ళీ మీరు గెలిచి అక్కడ వాళ్ళకి మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు సేవలు చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు యొక్క మాటలు విన్నారు కదా. సో ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్ట నష్టాలకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదగలిగారు, అది కూడా చాలా తక్కువ టైంలో. సో మీరందరూ ఆయన ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయి చూపించారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు కాబట్టి, సో ఏదైనా మనిషి తలుచుకుంటే సాధ్యమని మన బొజ్జు గారు నిరూపించారు. సో అతన్ని బాగా ఎంకరేజ్ చేయండి, అతనికి మంచి మద్దతు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.